నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సిఐ ఏడుకొండల గారి ఆధ్వర్యంలో జరిగిన ది మిషన్ 9వ వార్షికోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా క్లాసులు అందిస్తున్న ఏడుకొండల గారిని వారు సన్మానించారు. అలాగే ది మిషన్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత సరైన లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ముందుకు వెళుతూ విజయాన్ని సాధించాలని సూచించారు. నేను సాధించలేను, నాతో ఇది కాదు అని నిరాశ చెందకుండా పక్కా ప్రణాళికతో పట్టుదలతో ముందుకు వెళితే విజయం మీ సొంతం అవుతుందని ఆయన చెప్పారు. లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే కాదు అని, మనకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో శ్రమించాలని తెలిపారు. వ్యవసాయం చేయడం అనేది నాముషిగా ఫీల్ అవ్వకూడదని, వ్యవసాయం అనేది నలుగురికి అన్నం పెట్టే వృత్తి అని ఆయన వివరించారు. నేటి తరం రాజకీయాల్లోకి కూడా రావాలని, కేవలం డబ్బులు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చే ప్రస్తుత పరిస్థితి మారాలని ఆయన సూచించారు. మనం చేసే పని చిన్నదా పెద్దదా అనేది చూడవద్దని, ఆ పని వల్ల నలుగురికి సహాయం అందించగలగాలని తెలిపారు. ది మిషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వేలాది విద్యార్థులకు ఉచితంగా శిక్షణా తరగతులు అందిస్తున్న కొట్టే ఏడుకొండల గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇష్టంలో తిరిగేది. అప్పుడు ఊర్లో కబడ్డీ ప్రాక్టీస్ చేసి కబడ్డీ ఆడేవాళ్ళు. సో నాకు వాళ్ళు ఆడిపించుకునే వాళ్ళు కాదు. చిన్నగా ఉండేది, నేను టీంలో ఆడిపించుకోకపోతే వాళ్ళ బ్యాగులు మోసుకోవడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డ్రెస్ కిట్స్ మొయ్యాలి, వాళ్ళు ఆడడానికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. సినిమా ఉంటుంది చూసారా, రాజా ది గ్రేట్, అరే ఒక్క ఛాన్స్ రా అని అడుగుతారు కదా. వాళ్ళు ఎప్పుడు నన్ను ఆడిపించుకునే వాళ్ళు కాదు. ఆలియా నుంచి పేరూరు 5 కిలోమీటర్స్ వాళ్ళందరూ ఆటోలో పోయేది, నాకు ఛార్జ్ పెట్టడం ఎందుకని నన్ను నడిచి రమ్మన్నది కిట్టించి. సో 5 కిలోమీటర్స్ కూడా నేను నడుచుకుంటూ పోయేది. అక్కడికి పోతే కూడా వస్తుందా ఛాన్స్? రాదు. అనుకోకుండా ఒకసారి వచ్చింది, ఒకటి ఇంజూరీ అయ్యారు, 7 వచ్చారు, ఒకటి ఇంజూరీ అయ్యారు, క్లియర్ అవసరం. సో ఆ రోజు దొరికిన ఆపర్చునిటీ నేను ఫస్ట్గా జనాలకు పరిచయం అయింది యాజ్ ఏ కబడ్డీ ప్లేయర్. సో టీంలో నా ప్లేస్ పర్మనెంట్. ఇంకా అంటే నాకు ఒక్క ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కబడ్డీ టీంలో నేను లేకుంటే టీం లేదు ఇంకా. అంటే ఆ ఆపర్చునిటీ నాకు రావడానికి సో నేను అంత వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఓపికకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. రెండోది, నాకు పవన్ కూడా చెప్పాడు కదా, మీ అందరికి తెలుసు మిషన్లో నేను ఏమి చేయను, మీకు నిజం 100% ఏమి చేయను, కానీ నేను ఉన్నాననే ఒక ధైర్యాన్ని ఇస్తాను. నేను ఉన్నాననేటువంటి ఆ ధైర్యం డెఫినెట్గా మీరు చేరే లక్ష్యానికి పోతుంది. కానీ నిజంగా చేయనా అంటే ఇంకా మీ వల్ల అవ్వట్లేదంటే 100% నేను మీ ముందు ఉంటాను. ఎప్పటి వరకు మీ శక్తి రావడం వరకే ఆగుతాను, మీకు కావట్లేదంటే డెఫినెట్గా వస్తాను. రెండో ఎక్స్పీరియన్స్, ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందంటే జయప్రకాష్ నారాయణ సార్ ఫస్ట్ కలవగానే అడిగారు, 5 నిమిషాలు మాట్లాడారు, నీ పోస్టింగ్ ఎక్కడ అని డైరెక్ట్గా అడిగారు. అంటే ఎందుకు సార్ అంటే, నువ్వు ఎక్కడ లూప్లైన్లో ఉంటావు, ఎక్కడ ఉన్నావు అన్నారు. అంటే డిస్టిలర్లో ఉన్నాను సార్ అన్నాను. ఎస్, ఆల్రెడీ ఆయన కలెక్టర్గా పనిచేశారు, సీనియర్ ఐఏఎస్ కదా, ఎక్స్పెక్ట్ చేశారు. దాని రిజల్ట్ కరెక్ట్గా పనిచేయడం. రెండో రిజల్ట్ కరెక్ట్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే, వైజాగ్లో చెప్పాము కదా జైల్ డిపార్ట్మెంట్, మాకు ఒక 100 మీటర్స్ గేట్ ఉంటుంది, ఫస్ట్ గేట్ అని ఉంటుంది, ఎంట్రన్స్ గేట్, ఓఎంజీ అనే వాళ్ళు, అవుటర్ మెయిన్ గేట్ అని. నాకు అక్కడ డ్యూటీ వేశారు. సో డ్యూటీ అక్కడ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎనీ ప్రైవేట్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్, లోపలికి ప్రైవేట్ వెహికల్స్ రావద్దు, గవర్నమెంట్ వెహికల్ వస్తే అలో చేయాలి. సో అక్కడికి ఒక పెద్ద బెంజ్ కార్ వచ్చి ఆగింది. సో నా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, బెంజ్ అయితేంది ఓల్వో అయితేంది రావద్దు, కాబట్టి నేను వెహికల్ నాట్ అలౌడ్, మీరు నడుచుకోండి అని చెప్పాను. అందులో నుంచి ఒక 70 సంవత్సరాల వయసున్న, పేరు చెప్పలేను, 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి దిగాడు. ఇంకా ఆయన పిఏ సీరియస్ అవుతున్నాడు, ఆయన ఎవరు తెలుసా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఆయన ఫోన్ కలిపింది. మా సూపరింటెండెంట్, మా ఎస్పీ గారు బంగ్లా దిగి పరిగెత్తుకొస్తున్నాడు, ఆయన వెనకాల జైలర్లు మొత్తం పరిగెత్తు వస్తున్నారు, స్టాఫ్ అంతా. ఒక 50 మీటర్ల నుంచి నన్ను తిడుతున్నాడు, తమాకుందా నీకు, బుద్ధి ఉందా నీకు,
ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఎవరైతే నాకేంటి సార్, గవర్నమెంట్ వెహికల్ కాదు ఆపినాను. ఆ పెద్ద మనిషి వచ్చి, అంటే మనకు సాధారణంగా ఈగో వచ్చేస్తుంది, అంటే ఒక చిన్న పోస్ట్ ఉంటే, డబ్బులు ఉంటే, అధికారం ఉంటే నేను పెద్ద తోపు అనుకుంటాను. ఆయన సింపుల్గా ఆగండి సాయినాథ్ రెడ్డి గారు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు, ఆయన ఎందుకు అంటున్నారు, ఓకే నేను నడిచే వస్తానంటే ఎస్పీ గారు తెచ్చుకోమని ఆయన వెహికల్ తెచ్చుకోలేదు. నాకు ఎంత ఉంటే ఏంటండి, నాది గవర్నమెంట్ వెహికల్ కాదు, ఇక్కడ గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీ అని నడుచుకుంటూ పోయాడు 77 ఏళ్ళ వయసులో. అంత అయిపోయింది, రివర్స్ మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక విజిటింగ్ కార్డు, ఇది నీ దగ్గర ఉంచు అన్నాడు. అంటే నాకు ఇష్టపడలేదు, నాకు వద్దు సార్ అన్న. నేను ఏమనట్లేదు, మంచిగా ఇస్తున్నా, జీవితంలో ఎప్పుడో ఒకసారి నీకు అవసరం పడవచ్చు, ఈ విజిటింగ్ కార్డు ఉంచు అని ఇచ్చాడు. నేను జోలో పెట్టుకున్నాను, పట్టించుకోలే, లైట్గా తీసుకున్నాను, నాకేం అవసరం అని. అలా ఇయర్స్ గడిచిపోయాయి. 2005లో నేను నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. వచ్చిన తర్వాత మేడం వల్ల పెద్దనే, సో బీఎస్ఎఫ్లో పనిచేస్తారు. సో ఒక సమ్ ఆపరేషన్లో ఒక 3-4 నుంచి పడిపోయి హెడ్ ఇంజరీ అయింది. అక్కడ గ్వాలియర్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను మా చిన్న బావమరిది ఇద్దరం వెళ్ళాం. ఫోన్ వచ్చింది మిలిటరీ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి జస్ట్ ఆయనకి ఏం లేదు, ఇక్కడ హోల్ చేశారు, ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపిస్తున్నారు, అసలు ఆయనకి ఏం స్పృహ లేదు, వాళ్ళ గ్యారంటీ కూడా చెప్పట్లేదు. ఆయన చూడగానే నేను పడిపోయాడు, వాళ్ళ అన్నయ్యని చూడగానే ఇద్దరం పోయినాము. అప్పుడు పెద్దగా ఏమి ఇలా హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. పోయింది గ్వాలియర్కి, ఇతను పడిపోయారు, ఇతను ఇంకొక బెడ్ మీద పడుకోబెట్టారు. సో అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, అక్కడ నరేంద్ర తోమర్ ఈజ్ నౌ సెంట్రల్ మినిస్టర్ ఐ థింక్. నరేంద్ర తోమర్ అక్కడ స్టేట్ మినిస్టర్ ఉన్నాడు. పక్కన ఆయన ఆఫీస్ కనిపిస్తుంది, క్యాంప్ ఆఫీస్. డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్కి పోయాను. క్యాంప్ వచ్చిరానింది, మాట్లాడాను. సో ఇమీడియట్గా ఆయన సపోర్ట్ చేశారు అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి నిమ్స్కి తీసుకొచ్చాము, ఓన్ రిస్క్ మీద తీసుకొచ్చాము నిమ్స్. అంటే అక్కడి నుంచి అట్లే ఉన్నాడు, ట్రీట్మెంట్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో జాయిన్ చేసుకోవట్లేదు. ఇంకా మాకు ఎంత ప్రయత్నం అప్పుడు నేను చేస్తుంది, చాలా చిన్న జాబు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఎవరు తెలీదు, ట్రీట్మెంట్ అందకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా ఆలోచిస్తూ అందరం కూర్చున్నాం, మేడం, మా అత్తమ్మ గారు, నేను, మా చిన్న బావమరిది, అందరం ఆ నిమ్స్ ఆ కారిడార్లో కూర్చొని ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తుంటే థాట్ వచ్చింది, పర్సులో నుంచి కార్డ్ డిసిషన్ ఇచ్చాడు కదా, ఏమైనా పనికొస్తాడేమో అని పబ్లిక్ బూత్కి పోయి, సెల్ ఫోన్ లేదు, పబ్లిక్ బూత్కి పోయి ల్యాండ్లైన్ నెంబరే ఫోన్ చేసి సార్ నేను ఏడుకొండలు మాట్లాడుతున్నాను అంటే, నల్గొండ నుంచి అన్నాడు. అంటే నా డిస్ట్రిక్ట్ గుర్తు పెడుతున్నాడు ఆయన. అవును సార్ నేను మీకు గుర్తున్నానంట, నిన్ను మర్చిపోను అంటే ఇన్నేళ్ళకి చేసావు అంటే 6 years తర్వాత చేసావు అంటే ఏదో పని పడింది నీకు, చాలా పెద్ద పని, ఏంటి అంటే ఇలా అని చెప్పాను. సార్ జస్ట్ ఒక 1/2 hour వెయిట్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 30 minutesలో 6 cabinet ministers వచ్చారండి. అసలు కోకా ప్రసాద్ సంథింగ్ ఎవరు ఉన్నారు, ఎండి నిమ్స్, సిహెచ్ శ్రీనివాస్ ఎవరైనా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. హూ ఈజ్ సిహెచ్ శ్రీనివాస్? సో ఇమీడియట్ తీసుకెళ్లారు, హెడ్ మొత్తం ఓపెన్ అయింది. వాళ్ళు చెప్పారు 1% ఛాన్స్ ఉంది బతకడానికి అని చెప్పారు. ఆ 1%లో బతికారు. ఇప్పుడు కలకత్తాలో ఉన్నారు. సో ఆ తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ నేను ఆపింది అనుకున్నా, కానీ ఆయన వ్యక్తిత్వం గ్రేట్ అనుకున్నా. తర్వాత ఆల్రెడీ ఎస్ఐ అయినా సిఏ అయినా 2014లో ఒక పేపర్లో పెద్ద యాడ్ వచ్చింది, ఆయన చనిపోయి సంస్మరణ సభ యాడ్ వేశారు, ఈనాడు మెయిన్ పేపర్లో వేశారు. అరే ఎంత చేశాడు కదా మనిషి అని నేను విజయనగరం బయలుదేరి వెళ్ళిపోయాను. సో అప్పుడు చెప్పాడు ఆయన ఎవరో తెలుసా, విశాఖ ఎక్స్ప్రెస్ ఆయన ల్యాండ్లో 2 hours జర్నీ చేస్తుందని చెప్పాడు ఆయన పిఏ. అంటే అంత పెద్ద బిగ్ పర్సనాలిటీ. ఆయన ఈజ్ నాట్ పొలిటీషియన్, పెద్ద ల్యాండ్ జమీందార్ వంశానికి, విజయనగరం వంశానికి చెందిన పర్సన్. సో నేను వెళ్ళిపోయినా, ఆ రోజు కార్యక్రమం అందరు అయిపోయింది, నేను రీచ్ అయ్యే వరకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది పలుసగా జనాలు ఉన్నారు. నేను దగ్గర పోయి కొన్ని పూలు తీసుకుపోయి అక్కడ వేసి దండం పెట్టి ఒక అతను వచ్చారు. వచ్చి మాట్లాడగానే మన భాష వేరుంది కదా, మీది తెలంగాణ అంటే అవునంటే ఏం పేరు అని చెప్పారు. పేరంటే ఏడుకొండలు అన్న. ఓహో నువ్వేనా అని ఆయన తీసుకుపోయి ఇంకా వాళ్ళ ఇంట్లో అందరు మాట్లాడుతున్నారు నా గురించి, వాళ్ళ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, వాళ్ళ అమ్మలు, మనవాళ్ళు. ఓ సార్ మీరు గ్రేట్ అందరూ అంటే నాకేం అర్థం అవ్వట్లేదు, నాకు మిషన్ స్టార్ట్ కాలేదు. వీళ్ళు ఎందుకు అంటున్నారు అంటే, వాళ్ళ ఇంట్లో ఆయన నా పేరు కొన్ని 100 సార్లు కలవరించినట్టు. అంటే పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎస్పీలు, కలెక్టర్లు, రూల్ లేదు గీల్ లేదు, నువ్వు ఏమన్నా చేయి, ఆయన వస్తే ద్వారాలు తెరిచిన వారు ఉన్నారు. కానీ ఒక చిన్న పోస్ట్లో ఉండి నేను ఆపేని చూసారా, అది నచ్చిందట. అంటే ఎంత కమిట్మెంట్, ఎంత డేర్. కరేజ్ అంటావే, కరేజ్ అంటే ఒకరిని కొట్టడం కాదు, ఒకరిని తిట్టడం కాదు, ఒకరిని అవమానించడం కాదు, ఒకరికి చేయుతనివ్వడం కరేజ్. పడిపోతున్నామని పట్టి లేపడం కరేజ్. మైక్ తీసుకుంటే ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు, అది ఎవరైనా చేయొచ్చు, నోరు ఉండి మాటలు వచ్చిన మనిషి.
కానీ ఆపదలో ఉండి, కష్టంలో ఉండి, నిస్పృహలో ఉండి నాకు లైఫ్ లేదు, ఇంకా నేను ఈ జీవితం వద్దు అనుకుంటున్న దశలో వాళ్ళకి మనం ఉన్నామని చెప్పడం ధైర్యం. సో అట్లాంటి ధైర్యం ఆయన చూసిన, ఆయన చెప్పాడు, ఎగ్జాక్ట్ ఈ వర్డ్ చెప్పాడు. సో నువ్వు ఏదో చిన్నగా అనుకుంటున్నావు, నువ్వు ఆగకు, యువర్ అమేజింగ్ పర్సనాలిటీ, నువ్వు చూడు, నువ్వు ఒక చరిత్ర సృష్టిస్తావు, గుమైడ్ అని చెప్పాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఆ మాట చెప్పాడు, ఎందుకంటే ఎవరి పేరు చెప్పాడంటే వాళ్ళ నాన్న. సో కాబట్టి మనం ఒక్కదాంతో ఏది సాధించలేం, మనం వెళ్ళే జర్నీలో ఎన్నో కలుస్తుంటాయి. వీటన్నిటికీ మూల కారణం ఎన్ని చెప్పినా, ఒకవేళ నిజంగా దేవుడు ఉన్నాడా లేడా నేను నమ్మను, కానీ మనిషే దేవుడు అనుకుంటాను నేను. ప్రత్యక్షమైతే నేను కోరుకునే ఏకైక కోరిక, నాకు లైఫ్ లాంగ్ డ్రీమ్, ఓన్లీ వన్ డ్రీమ్, మళ్ళీ ఒక్క నిమిషం మా నాన్నతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. 1 మినిట్. ఎందుకంటే మనకు ఎవ్వరికి తెలుస్తలేదు అసలు వాట్ ఈజ్ పేరెంట్స్ అనేది, మన లైఫ్లో తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఒక్కసారి మన పేరెంట్స్ అది మోటివేషన్ ఎవడో వచ్చి ఏమో చెప్పి, ఏమో చదివి, 4 ఇంగ్లీష్ వర్డ్స్, 4 హిందీ వర్డ్స్, 4 తెలుగు పదాలు పట్టుకొని మనల్ని కూర్చోబెట్టి చెప్తే మోటివేషన్ కాదు. ఒక్కసారి టువర్డ్స్ అవర్ పేరెంట్స్, వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్, మన పట్ల వాళ్ళకున్న ప్రేమ. 1 గంట ఫోన్ కలవకపోతే, ఒక 5 నిమిషాలు ఫోన్ ఎత్తకపోతే ఎంత టెన్షన్ అవుతుంటుంది అంటే, సో దాన్ని మనం మెజర్ చేయలేము. అది ఏ రోజు మీరు తెలుసుకుంటారో మీకు వేరే మోటివేషన్ అవసరం లేదు. పేరెంట్స్ని మించిన దైవం లేరు. నేను మిషన్ భవిష్యత్తులో ఒక ఉద్యమానికి నాంది పలకబోతుంది. తల్లిదండ్రులే దైవం. మనం గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు కాదు, తల్లిదండ్రులకే గుళ్ళు కట్టాలి, తల్లిదండ్రులకే మనం మొక్కాలి, ఆ దిశగా తీసుకెళ్తాం. ఇందులో చూసారా ఎంత సింపుల్గా చేస్తారు. మన మిషన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఒక 20 మెంబర్స్ కష్టపడి ఉంటారు. పెద్దగా ఎవరు అందరూ వచ్చి కూర్చున్నారు, మీ అందరికి తెలుసు. మీరందరూ పెద్దగా కష్టపడింది కూడా ఏం లేదు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చారు. నిజంగా మీ అందరికీ, ఆ పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ పాదాభివందనం. అమ్మ, మీ పిల్లల్ని నమ్మండి, అద్భుతాలు చేస్తారు మీ పిల్లల్ని. ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను నమ్మారు, నేను చదవనంటే నమ్మారు, నేను తిరుగుతా అంటే నమ్మారు, నాకు ఇష్టం ఏదంటే నమ్మారు. నేను ఎవరిని పట్టించుకోలేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను పెద్దగా మాట్లాడేది కూడా తక్కువ. మా తమ్ముడితో అయినా, మా అక్కలతో అయినా, మా కోడళ్ళతో అయినా, మా అల్లులతో అయినా నేను పెద్దగా ఏం మాట్లాడను, ఏం చెప్పను, ఏం చేయను. కానీ సో వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు. డెఫినెట్గా ఏం సంబంధం లేని మీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నానంటే, సో రక్త సంబంధికులు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుంది. సో అది చెప్పలేము, మనం దేంట్లో కూడా మెజర్ చేయలేము. కానీ నా ఉద్దేశం ఒకటే ఏముంటుందంటే, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలని ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు ఎదగాలి, తెలుసుకోవాలి. మీరు ఎవ్వరూ ఇలా చూస్తూ ఉండండి. మనం అనుకోలేదు హైదరాబాద్లో ఇంత పెద్ద సభ జరుపుకుంటామని. ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చాం. ఇది దాటి వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది. ఇందాక అమ్మాయి వచ్చింది, మొత్తం ఎంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఛాయ సీజ్ అ మిషన్ ఫాలోవర్, మామూలు ఫాలోవర్ కాదు, భాషతో సంబంధం లేదు. ఇప్పుడు ఊటీ చెప్పాడు, ఊటీలో ఒక ఫుట్బాల్ టీం ఆడుతుంది, తమిళ్స్ మిషన్ ఫుట్బాల్ టీం ఆడుతున్నారు తమిళనాడు మొత్తం. అంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడతా కానీ నాకు రాదని పేరు. ఎక్కడ మాట్లాడతా, ఇంకా గత్యంతరం లేదు అన్న దగ్గర మాట్లాడతా. నేను మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా, ఎక్కడ పోయినా మిషన్, ఎందుకంటే చాలా వండర్ఫుల్గా మాట్లాడతా. కానీ లోపల ఉన్న భయం ఏంటి, తెలుగు మీడియం చదువు, సగం చదువు, 8th క్లాస్ డ్రాప్ అవుట్, ఓపెన్ డిగ్రీ. ఇది నువ్వు ఎన్ని చెప్పినా కూడా, ఎందుకు మనం ఇలా ఉన్నామంటే కొన్ని తరాల నుంచి మన లోపల వస్తున్న జెనెటికల్ ప్రాబ్లం ఇది. సాధారణంగా ఒక పని చేస్తుంటే వెనకకు లాగానే భయం వేస్తుంది, ఓ అది చేస్తారు, ఇది చేస్తారు. నన్ను ఒకరు భయపెట్టారు, ఏమనంటే నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ఉద్యోగం పీకేస్తారు. ఉద్యోగం లేనివాడు అంత ధైర్యంగా బతుకుతుంటే, ఆల్రెడీ ఉద్యోగం చేసి ఇంతమందికైనా ఉద్యోగం లేకుండా నేను బతకలేనా? డెఫినెట్గా ఆల్రెడీ మేము ఒక ప్లానింగ్లో ఉన్నాము. ఒక 600 ఎకరాలు మేము డెఫినెట్గా నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ నుంచి లీజుకి తీసుకోబోతున్నాం. ఎవరైతే ఉద్యోగాలు రావో వాళ్ళందరితో కలిసి ఒక అద్భుతమైన, ఇందాక నా ఫ్రెండ్, మిత్రుడు, చాలా తక్కువ మంది నాకు దోస్తులు, అందులో జలంధర్ ఒకడు, ఇందాక చెప్పాడు కల్తీ ఎక్కడ చూసినా అని. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కల్తీ లేనటువంటి ఆహార ధాన్యాలని డెఫినెట్గా మిషన్ సప్లై చేయబోతుంది త్వరలో. కాబట్టి ఎవరూ ధైర్యపడాల్సిన అవసరం లేదు. వన్ అండ్ ఆల్ చాలా శక్తి ఉంది, ఆ శక్తిని బయటకు తీద్దాం. మనకి ఒక టర్మ్ వస్తుంది తప్పకుండా. ఆ టర్మ్ ఇప్పుడు అంత కూర్చున్నాడు సికింద్ర రెడ్డి గారు, అన్ని సంవత్సరాలు తెలుసు. నేను అడగలేను పోస్టింగ్, నాకు పోస్టింగ్ కావాలి అని నేను అడగలేను. నాకు చాలా చనువు ఉంది ఆయన దగ్గర. నేను 15 years నుంచి చాలా ఇంటికి పోతే మేము తినండి బయటికి రానియడాన్ని. కానీ ఇక్కడ నాగరికర్ణలు వేస్తే నాగరికర్ణలు ఎందుకు పోతున్నాను నేను అంటే, పోదాం, ఎక్కడికి పోయినా ఇంకా కొత్తది నేర్చుకుంటాం, కొత్తగా వస్తుంది. సో డెఫినెట్గా వైఫల్యాలకు భయపడకండి. కిక్ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ కోరుకుంటున్నారు కంఫర్ట్. 2 అవుతుంది, ఇంటికి పోవాలి, తినాలి, మా ఇంట్లోనే ఉండాలి, మా పేరెంట్స్ తోటే ఉండాలి, చిన్న చెమట రావద్దు, కష్టం రావద్దు. సో ఎక్కడ మన టైం ఇవ్వద్దు, ఎక్కడ మన మనీ ఖర్చు అవ్వద్దు, ఇవి వదిలేయండి. కష్టాలని ఎంత ప్రేమిస్తే
వాటిని ఎంత ఇష్టపడితే జీవితం అంత గొప్పగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ డయాస్ మీద కాదు, ఒక 5 years తర్వాత చూడండి, 10 years తర్వాత చూడండి. ఎందుకంటే నేను కాళ్ళకి బల్పం కట్టుకుని తిరుగుతారంటారు చూసారా, నేను స్కూల్స్ వదల, కాలేజీ వదల, హాస్టల్స్ వదల, యూనివర్సిటీ వదల, ఈ రీసెంట్గా ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వదలట్లేదు. సో మన 3000 స్టూడెంట్స్ ఒక్క మీటింగ్ 3000 స్టూడెంట్స్. సో ఎందుకు ఇక్కడ ఒకటే, మీ అందరికి తెలియని అంశాలు ఎవరు చెప్పారు ఇక్కడ నుంచి. ఈ డయాస్ మీదకి వచ్చి ఎంత గొప్ప వ్యక్తి అయినా మీకు తెలియని విషయం ఏం చెప్పారు, విషయాలు చెప్పడం కాదు, నిజంగా ఇక్కడి నుంచి చెప్తున్నావు, ఇక్కడి నుంచి కోరుకుంటున్నావు. సో నేను అదే కోరుకుంటున్నాను మీ అందరి నుంచి. నాకు మస్తు తిట్లు పడతాయి, మేడం చెప్తుంది కానీ గ్రేట్ మేడం, డెఫినెట్గా 100% గ్రేట్. కానీ మీ అందరి తరఫున ఉన్నప్పుడు మేడం నుంచి, ఇంట్లో నుంచి, కుటుంబ సభ్యుల నుంచి నేను నాకు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటి నుంచి చాలా ఇష్టంగా స్వీకరిస్తా. ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తా? అరే 4 మాటలే కదా, ఈ మాటల వల్ల ఇంతమందికి ఉపయోగం జరుగుతుంది కదా, ఇంతమంది పిల్లలు ధైర్యంగా ఉంటున్నారు కదా, ఇంతమంది పేరెంట్స్ సంతోషపడుతున్నారు కదా, ఇంతమంది కుటుంబాలు వెలుగులు వస్తున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ మంచిగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నా పేషెన్స్, ఓపికకు కారణం ఎవరంటే మేడమే, 100%. ఎందుకంటే ఎన్ని అన్నా నేను చెల్లించాను, ఎన్ని అన్నా అంటే ఉంటుంది సాధారణంగా, ఎవరికైనా ఏముంటుంది, వాళ్ళ బిడ్డల మీద ఉంటుంది. అన్నీ చెప్తున్నావు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నావు, ఏమేమో అంటున్నావు, మరి 2 పిల్లలు ఉంటారు, వీళ్ళకేంది, స్టిల్ నో ఓన్ హౌస్. కానీ 7 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాడు కూడా నిజంగా మా అంత హ్యాపీగా లేడు, అది నిజం 100%. ఉంచుతారా 7 అంతస్తులో? ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్కి నిన్న పోయినాం, సార్ తీసుకుపోయారు మా కృష్ణారావు గారిని కలవడానికి పోతే, ఒక్కొక్క బిల్డింగ్ చూస్తే సో అలా ఉంటారా, తీసుకుపోయి శ్మశానంలో పెడతారు చచ్చిపోయిన తర్వాత. నువ్వు ఎంత పెద్ద కట్టినా హెల్తీగా ఉన్నావా లేదా, అదే చెప్పాడు. మొన్న రీసెంట్గా ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు నేను, రీసెంట్గా అవసరమై నాకు చాలా భయపడ్డా ఏమో అని. బ్లడ్ టెస్ట్ చేస్తే 200 బిలోనే ఉన్నాయి షుగర్. అంటే ఎప్పుడు చూసుకోలేదు షుగర్ 200 లోపట అంటే. సో అంత హెల్తీగా ఉన్నాను అనిపించింది. ఆ మధ్యలో కొంచెం భయం అనిపించింది. నిజంగా మీరు కొలిచినా కూడా 120/80 ఉంటుంది బీపీ, 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. నేను చాలా సఫిషియెంట్గా నిద్రపోతా. నన్ను ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని విమర్శించుకున్నా నేను రియల్. నేను ఇంకా ఎక్కువ అంటే ఏమనుకుంటా తెలుసా, బంగ్లాదేశ్ అనుకుంటా, ఇంకా ఎక్కువ అనుకుంటా పాకిస్తాన్ అని అనుకుంటా. వాళ్ళకి తెలుసా, నువ్వు నన్ను ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తున్న పర్సన్ అంటే ఈ పర్సన్ నాకు తెలియదు అనుకుంటాను. సో ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే మనకు అవసరం లేదు, మనకి ఎంకరేజ్ చేస్తే కావాలి. ఆ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ సాహసమే మనం చేయాలి. అది డెఫినెట్గా మన లాస్ట్ ఫైనల్ 1 word, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. మీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి సార్ చెప్పాడు చూసా, ఒక పేజ్ అని చెప్పాడు కదా, అది 100% ట్రూ. నాకు నువ్వు బుక్ ఇస్తే నేను గంటలు చదివేస్తా. నువ్వు అందులో ఏమడిగినా నువ్వు బుక్ ఇస్తే నువ్వు గంటలు చదివేసి నేను చెప్తా, నాకు అంత మెమరీ పవర్ ఉంది. సేమ్ టైం మీ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, అందరు నా స్టూడెంట్స్ అని తెలుసు, 10 మంది పేర్లు కూడా నాకు తెలియదు. అంటే నాకు అంత తక్కువ మెమరీ ఉంది. అంటే అర్థం ఏంటి, ఏది గుర్తుపెట్టుకోవాలో అది మాత్రమే గుర్తుపెట్టుకుంటాను, ఏది గుర్తుపెట్టుకోవాలో అదే గుర్తుపెట్టుకుంటా, ఏది వినాలో అదే వింటా. ఎవరేమన్నా జస్ట్ స్మైల్ చాలా పవర్ అండి. నేను దేనికి స్పందించను, దేనికి రియాక్ట్ అవ్వను, దేనికి ఏమన్నాను, కానీ నా పని నేను చేసే పనే చేస్తాను. అది ఎవరికి బాగా తెలుసు అంటే ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు, నన్ను అపోజ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు, నన్ను ఆపాలనుకునే వాళ్ళకి బాగా తెలుసు. యూట్యూబ్ ఆపిచ్చారు, ఏమైంది, ఆపామా? ఆఫ్లైన్ నడుస్తుంది, గూగుల్ మీట్ నడుస్తుంది, జూమ్ నడుస్తుంది, ఏమాగింది? మిషన్ ఏమాగదు, నది లాంటిదే మిషన్. దాకా రాజేందర్ చెప్పినట్టు ఇది ఎన్ని వంకలైనా తిరుగుతుంది, మలుపులైనా తిరుగుతుంది, చేరాల్సిన తీరాన్ని డెఫినెట్గా చేరుతుంది. వెరీ షార్ట్లీ మనం యూట్యూబ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం తప్పకుండా. ఎందుకు స్టార్ట్ చేస్తామంటే, ఇక్కడ నుంచి ఒక మాట చెప్పాలి, నేను గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ ప్రాపర్టీ. నేను గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది నెలకు. గవర్నమెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం. ఇంత వాల్యుబుల్ రిసోర్స్ని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నన్ను ఎందుకు కట్టిపడేయాలి? ఎక్స్ట్రా టైంని తీసి ఇంతమందిని ప్రేరేపిస్తున్నప్పుడు మార్చుకోవాలి సీసీ రూల్స్, ప్లాన్ దాటి రావాలి. ఎందుకు సర్వీస్ చేసే వాళ్ళ రూల్స్ ప్రజల కోసమే కదా ఉంది. సో ప్రజల కోసం చేస్తున్నప్పుడు ఎందుకు యూట్యూబ్ ఆపాలా, ఎందుకు గూగుల్ మీట్ ఆపాలా, ఎందుకు ఆఫ్లైన్ క్లాసెస్ ఆపాలా? ప్రజల్ని మోటివేట్ చేయడం, వాళ్ళ కష్టాలను వినడం, వాళ్ళ పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లల్ని ఒక మంచి దారిలో తీసుకోవడం దేనికి ఆపాలా? ఉద్యోగికి రిస్ట్రిక్షన్ ఉండాలి. ఎందుకు ఉండాలి? తప్పు చేయడానికి ఉండాలి, లంచం తీసుకోవడానికి రిస్ట్రిక్షన్ ఉండాలి, తప్పుడు పనులు చేయడానికి రిస్ట్రిక్షన్ ఉండాలి, చేయకూడనటువంటి పనులు చేస్తే రిస్ట్రిక్షన్ ఉండాలి. మంచికి రిస్ట్రిక్షన్ అవసరం లేదు. సో అట్లాంటివి ఉన్నా కూడా నేను చెప్తున్నాను కదా, నేను రియాక్ట్ అవ్వను. కానీ 100% నేను దేనికి భయపడను. ఎందుకంటే నేను గరుడ పురాణం చదివాను. నేను చదివాను అవన్నీ. మీరు అనుకోవచ్చు సార్ ఎలా చెప్తాడు, కాంపిటేటివ్గా ఉందండి ఎవరైనా చెప్తారు, నువ్వు చదువుకుంటూ కూడా వస్తుంది. ఇవన్నిటికి నాలెడ్జ్ కావాలంటే ఉపనిషత్తు చదివి చూడండి, తెలుస్తుంది లైఫ్ అంటే. ఖాళీ టైం ఎక్కడ పోతుంది? మీ టైం అంతా గూగుల్లో పోతుంది, అంతే కదా. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్.
సో ఒక్కసారి వెళ్ళండి. గ్రంథపఠనం గొప్ప వాళ్ళు ఎవరు కూడా పుస్తకాలు చదవకుండా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇవన్నీ చదివితే మన శక్తి తెలుస్తుంది, రైట్ వే తెలుస్తుంది, జీవితం అంటే అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఒకటే ఫైనల్గా చెప్పేది, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ లోపల నీ లైఫ్ నీకు గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండాలంటే ఆ జర్నీ గొప్పగా ప్రారంభించండి. ఇవ్వడం స్టార్ట్ చేయండి, తీసుకోవడానికి ఇవ్వకూడదు. ఎక్కడ కూడా మనం అసలు తీసుకోవద్దు. రెండోది గర్వాన్ని దరిచేరనీయకండి. గర్వం అవసరం లేదు. ఎందుకంటే రీసోర్సెస్, ఏ మనిషికి అవకాశాలు దొరుకుతాయో ఆ మనిషి చాలా గొప్ప స్థాయికి పోతాడు. రీసోర్సెస్ తక్కువ ఉన్న వాళ్ళు ఆగిపోతారు. అంతే. నీకు గొప్పతనం వచ్చిందంటే నీ పేరెంట్స్ కల్పించింది. నాకు అమ్మాయి చెప్పింది, ఎవరు గ్రూప్ 1 ఆఫీసర్ స్టూడెంట్ కాబట్టి అమ్మాయిని ఇచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కల్పించినటువంటి ఆ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈజీ యాక్సెస్ అయింది. సో అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కల్పించలేరు. అంటే మన పేరెంట్స్ కల్పిస్తున్న రీసోర్స్, సొసైటీ కల్పిస్తున్న రీసోర్స్, వీటన్నిటి కారణంగా మనం ఎదుగుతున్నాం. తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం ఒక కొత్త చరిత్రను రాద్దాం. ఆ కొత్త చరిత్ర ఏంటి అంటే మన ట్యాగ్ లైన్ మనిషి అయితే చాలు. ఆ మనిషి మన కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ప్రాంతం అవసరం లేదు, వాళ్ళలో మానవత్వం ఉంటే చాలు. ఇలా అనుకుంటూ పోతే అందరిని మార్చుకుంటూ పోవచ్చు. నేను ఒక్కరిని మొదలుపెట్టే జర్నీ ఇంతమందిని కదిలించుకుంటూ రాలే. మీరందరూ జర్నీ స్టార్ట్ చేస్తే మొత్తం సమాజాన్ని మనం మార్చవచ్చు. డెఫినెట్గా మార్చుతాం. సో అప్పటి వరకు మనం అందరం కలిసి జర్నీ చేద్దాం. మాట్లాడలేదని అస్సలు బాధపడకండి. లంచ్ ఉంది ఇంటి దగ్గర, అందరు ఇంటికి రండి. ఆడ కూడా 2 గంటలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర నన్ను కూడా ఆయన ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మొదట ఏడుకొండలు 8th క్లాస్ ఆ క్రమంలో ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. సో నేను అప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాకేంటంటే ఈ ఏడుకొండలు అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. 6th క్లాస్ 7th క్లాస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎందుకో మరి ఏ దృక్పథంతో తను మధ్యలో బ్రేక్ చేయాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అతనిలో నేను గమనించింది ఏంటంటే, మనం లెసన్స్ చెప్పేటప్పుడు ఇది అప్పచెప్పు అని చెప్పేసి ఆ ఆన్సర్ అప్పచెప్పు అని చెప్పినప్పుడు అతను చాలామంది విద్యార్థులు ఏంటంటే కొంత టైం తీసుకుంటారు. మన ఏడుకొండల విషయంలోకి వస్తే అతను 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ఆ పేజీ అంతా కూడా కంఠస్థం చేసేవాడు. అది ఎట్లా ఆ స్ఫూర్తిని బట్టి నేను ఇతనిలో ఆ యొక్క జిజ్ఞాస ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను చూసి ఆ యొక్క అతనిలో ఉండేటువంటి ఆ మెమరీ పవర్ని సమాజానికి ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి చిన్న ఆలోచన, ఆ ఆలోచనతోటే ఆ ఏడుకొండల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఇది ఇంత ప్రపంచాన్ని సృష్టించడానికి గల కారణము అతనిలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఉండేటువంటి అవగాహన, ఆ తర్వాత ఆ జిజ్ఞాస, ఆ తృష్ణ ఎక్కువగా ఉంది. ఆ తృష్ణను ఎందుకు ఖాళీ చేయాలి అని చెప్పేసి పలు దఫాలుగా నేను వాళ్ళ ఊరికి వెళ్ళి పేరెంట్స్ తోటి మాట్లాడి తర్వాత అతన్ని తీసుకొచ్చి కొన్నిసార్లు శిక్షించడం కూడా జరిగింది. అది దాదాపు ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం ఉండొచ్చు. సో ఆ శిక్షణగా మారి ఈ సమాజాన్ని ఇచ్చేసింది. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు కల్పించింది. ద్వారా 9 సంవత్సరాల క్రితం సోదరుడు ఏడుకొండలు గారు
ప్రారంభించినటువంటి మిషన్ 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రజలు జయప్రకాష్ నారాయణ గారు, గౌరవనీయులు దేవి లక్ష్మణ్ గారు, పరోక్షంగా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా తెలియజేస్తున్నాం. మిత్రులు రజనీకాంత్ గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా టీవీ9 స్లోగన్ మెరుగైన సమాజం. సమాజంలో ఏం జరుగుతుంది, సమాజానికి మంచి చేయడానికి ఏం చేయాలని చెప్పి నిరంతరం వార్తల రూపంలో, వార్తల తర్వాత ఏం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ టీవీ9 నవనక్షత్ర సన్మానం, అంటే అన్సంగ్ హీరోస్ సొసైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ సామాన్యులుగా ఉండి అసామాన్య ప్రతిభా పాఠవాలు కనపరుస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేద్దామని చెప్పి మా టీం మొత్తాన్ని ఫీల్డ్లో తిప్పుతూ ఉన్నాం. ఆ టైంలో ఏడుకొండల పేరు ఒకటే మైండ్ అవుట్ అయింది. అప్పటికే మేము స్టోరీ చేస్తున్నాం, ఏడుకొండలు ఏ రకంగా ఆయన ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఎట్లా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళకి కేవలం కాంపిటేటివ్ కోర్సెసే కాకుండా ఎట్లా ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఎట్లా వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు అనేది అప్పటికే చేస్తున్నాం. మా రిపోర్టరు కేస్ షీట్ పెట్టారు. కేస్ షీట్ పెడితే చూస్తే బాగానే ఉంది, ఇన్స్పిరేటివ్గా ఉంది. సరే సింగిల్ నోట్తో యాక్సెప్ట్ చేయడం కానీ ఇంకా మిగతా వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేశాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 3-4 కేస్ స్టడీస్ తీసాం. తీసిన తర్వాత జ్యూరీ ముందు పెట్టాం. అప్పుడు జ్యూరీలో జేడీ గారు కూడా ఉన్నారు, జేడీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా ఇతర వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరి దగ్గర నుంచి సింగిల్గా నామినేట్ అయింది ఏడుకొండ. సో దట్ జర్నీ, ఆ తర్వాత అసలు అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఒక ఏవి ప్రజెంటేషన్ అయింది. చూసిన తర్వాత రియల్లీ ఖచ్చితంగా ఇది సొసైటీలో ఒక తన మార్క్ని ఒక సామాన్యుడిగా లేకపోతే ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండి ఎంతమందిని మోటివేట్ చేయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే ఏడుకొండ నాకు ప్రత్యక్షంగా కనిపించారు. రియల్ అన్సంగ్ హీరో అని అంటే ఏడుకొండలుగా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చాలా మంది ఇప్పుడు మనం ఏదో ఒకటి వెనక్కి చిన్న చిన్న ప్రయత్నాలు, చాలా పెద్ద ప్రయత్నాలు, చాలా పెద్ద మోటివేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలా సొసైటీలో బాగా ఆర్థికంగా బలవంతులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే కార్పొరేట్లు వాళ్ళు చేసే సహాయాల గురించి మనం వింటున్నాం. కానీ అవే కాదు, చాలా చిన్న చిన్న సహాయాలు కూడా ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికి ఎగ్జాంపుల్ వీనస్ గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ రోజు ఏడుకొండలు డ్రాప్ అవుట్ అయితే ఎవరు పట్టించుకోకపోతే ఈ రోజు ఇంత వ్యవస్థ, ఇంత ప్రయత్నాలు ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు చెప్పాలంటే ఏడుకొండల కంటే వీనస్ గారు చాలా ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన చిన్న ప్రయత్నం ఒక పెద్ద మోటివేషన్ కార్యక్రమానికి నాంది అయింది. సో ఇప్పుడు ఏడుకొండలు చేసిన ఇలాంటి చిన్న చిన్నవి రేపు భవిష్యత్తులో మీ అందరూ, లేకపోతే దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లాభ పొందిన వాళ్ళు, లేకపోతే ప్రయోజకులైన వాళ్ళు, వాళ్ళందరూ చేసే ఇంకా అతి పెద్ద ప్రయత్నాలుగా మారే అవకాశం ఉంటుంది. సో ఇదే మన సొసైటీకి చేసే రియల్ మన ప్రయత్నం, మన వంతు మన గివ్ బ్యాక్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఆ ప్రయత్నాల్లో లాభపడిన వాళ్ళు చాలా మంది ఏడుకొండలు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు నేనేం చెప్పగానే ఓకే క్వశ్చన్ అడగడం ఆన్సర్ చెప్పడం. కానీ ఎందుకు ఓకే అన్నానంటే ఒక నిజంగా ప్రయత్నాలు చేస్తున్నాం మనం కూడా వచ్చి ఒక్కొక్కరిని మోటివేట్ చేయడం ద్వారా, మోటివేట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేయడం ద్వారా అది సొసైటీకి ఏం చేసే మంచి పని చెప్పాలనుకుంటున్నాను. అందుకే ప్రత్యేకంగా వచ్చి ఏడుకొండలు అభినందించాలి, తద్వారా ఇంకా చాలా మందికి లాభం జరగాలని కోరుతున్నాం. ఆ రోజు ఏడుకొండలు ఒక మాట చెప్పారు, సార్ మీరు చేసిన ప్రయత్నం వల్ల మీరు ఒక చిన్న అవార్డు వచ్చి ఉండొచ్చు, నా గురించి 10 మందికి చెప్పవచ్చు. ఆ ప్రయత్నం వల్ల ఫస్ట్ మా ఫ్యామిలీలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. అప్పుడు దాకా అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రజల నుంచి వస్తున్న ఈ రిసెప్షన్ ఏదైతే ఉందో ముందు ఫ్యామిలీలో బాగా యాక్సెప్టెన్స్ వచ్చింది అన్న. సో ఫ్యామిలీ సపోర్ట్ దొరకడం, తద్వారా ఎంత పెద్ద స్థాయికి వెళ్తాం, ఇది మరింత పెద్ద స్థాయికి వెళ్ళి ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలి, తద్వారా ఇంకా ఎక్కువ మంది చైతన్యవంతులు అవ్వాలి, ఏడుకొండల లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారవ్వాలి, తద్వారా సొసైటీ బెనిఫిట్ కావాలనుకుంటున్నాం. జయప్రకాష్ నారాయణ సార్ గారికి ఇప్పటికి ఇవ్వాల్సిందిగా కల్పన డాక్టర్ గారిని కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో
అనేక మంది జీవితాలను ఆయన కాపాడారు అని పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి గురించి ఎందుకంటే వాళ్ళ పేరులోనే సుఖేందర్ రెడ్డి ఉంది. అంటే ఆయన సుఖాన్ని అందించేవారు, అది కూడా గుర్తుగా అందించేవారు. అంటే చాలా పెద్ద మొత్తంలో అందిస్తారు ఆయన, కాబట్టి ఆయన సార్థక నామధేయుడు అన్నమాట. కాబట్టి అటువంటి సుఖేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ గారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళలో చైతన్యాన్ని నింపుతూ సమాజం పట్ల చక్కని అవగాహనను పెంచుతూ దేశానికి ఉపయోగపడే పౌరుడిగా మార్చాలన్న ఒక సంకల్పంతో ఉన్న జయప్రకాష్ నారాయణ గారు. తమిళనాడులో రజనీకాంత్ ఉంటే నాకు రజనీకాంత్ ఉన్నారని చెప్పేసి నా షోలో రజనీకాంత్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారంతా సభకు రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వివేకానంద గారు అంటుండే, ఇనుప శరీరాలు ఒక్క నగాలు పెరిగిన 100 మందిని నాకు ఏముందో నేను దేశాన్ని మారుస్తానంట. కానీ ఇప్పుడు చూస్తే మొత్తంలో 1,00,000 మంది ఉన్నారట. అది 700 వరకు వచ్చింది. అంటే ఇనుప శరీరాలు ఇంటి నరాలు ఉన్న 1,00,000 మంది మీరు సంకల్పిస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పులు మనం తీసుకురాగలమన్నది మీరందరూ కూడా చేసి చూపించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. భగవంతుడు ఒక మనిషిని తయారు చేసినప్పుడు ఆ మనిషి అటు ఇటు వెళుతున్నప్పుడు అతన్ని మళ్ళా అదే మార్గంలో నడిపించడానికి ఎవరో ఒకరిని కూడా సృష్టించి పెట్టింటారు. ఎందుకంటే ఏడుకొండల గారి ద్వారా ఒక ఖచ్చితమైన ఒక దిశగా వెళ్లాల్సిన సంకల్పం భగవంతుడు చేశాడు. కానీ ఆ సంకల్పం నుంచి కొద్దిగా పక్కకు తప్పుకుంటున్నప్పుడు వినోద్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఆయన మళ్ళా అదే మార్గంలో తీసుకువెళ్ళాలి. సో ఆ విధంగా ఈ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఇప్పుడు కూడా గొప్ప వ్యక్తులకు మార్గదర్శనం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు సాధారణంగా నాకు ఏమనుకుంటారంటే, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ ఫ్రీ అంటారు. అంటే రైల్వే పనిచేసే వాళ్ళకి రైల్వే ఫ్రీ, కోల్ ఇండియాలో పనిచేసే వాళ్ళకి కోల్ ఫ్రీ. కానీ 7 ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. చెప్తున్నాను కావాలంటే నషా ఫ్రీ అతనికి, కానీ ఆ నషాలు ఒప్పుకోలేదు. వేరే నషా పట్టుకున్నారు, సమాజాన్ని మార్చాలి అన్న నషా పట్టుకున్నారు. ఆ నష్టంలో ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. కాబట్టి సమాజ సంక్షేమమైన జీవనని మట్టిలో మునిగిపోయిన 7 మిమ్మల్ని కూడా ఉన్నత స్థానాలకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంతో మంది విద్యార్థులు గ్రూప్ 1 వచ్చింది, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీ వెనుక కోరుకోండి, మీరందరూ కూడా ఏడుకొండల గారి శిష్యులు. అందువల్ల మీరు డిపార్ట్మెంట్ లో చేసే ప్రతి పని కూడా అది ఆయన రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి మీరు మంచి పని చేస్తే 7 బ్రహ్మాండమైన వారిని సమాజంలోకి ఇచ్చాడని అందరూ అనుకుంటారు. సో ఆ విధంగా మనం అందరం కూడా చక్కని కర్తవ్యాలు అందించడం చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా ఆ తప్పు మీకు వాళ్ళకి ఎవరు కోరుతుంది, 7 గారికి కోరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక సైన్యంలాగా తయారైంది. సాగూర్ అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక యాంటీ కరప్షన్ ఫోర్స్ ఒకటి తయారు చేస్తారు. మీలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఫోర్స్ మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మారుస్తారు. సో అదే విధంగా ఇక్కడ కూడా మిషన్ వాళ్ళు ఎక్కడ ఉంటే ఆ ఆఫీసులో అవినీతి ఉండదు అనేది మీరందరూ కూడా అక్కడ సార్థకం చేయాలి. అప్పుడే ఆయన చేస్తున్న కృషికి నిజమైన ఫలితం సమాజానికి దొరుకుతుందన్నమాట. సో ఆ విధంగా అతను మీ అందరి యొక్క సమాజంలో మీకు కావాల్సిన గుర్తింపు కోసం ఆయన పనిచేశారు. ఆయన గుర్తింపు కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తి కూడా 4 ధర్మాలు చేయాలి. మొదటిది వచ్చేసి వ్యక్తి ధర్మం, అంటే ఒక వ్యక్తిగా నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి. రెండవది వృత్తి ధర్మం, నేను ఏ వృత్తిలో చేస్తున్నానో ఆ వృత్తికి ధర్మం చేయాలి. మూడవది వచ్చేసి సామూహిక ధర్మం, అంటే ఇప్పుడు 7 గారు చేస్తున్నది సామూహిక ధర్మం. అంటే మిమ్మల్ని అందరినీ ఒక జట్టుగా తయారు చేసి ఒక సమూహాన్ని తయారు చేయాలి సామూహిక ధర్మం. ఫైనల్ గా సామాజిక ధర్మం, అంటే మేము ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా రాజకీయాలను ఒక సామాజిక ధర్మంగా భావిస్తాం. మేమందరం కూడా రాజకీయం
జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇండైరెక్ట్ గా వెనక నుంచి మేము చేసే పనులను సక్రమమైన మార్గంలో పెట్టడానికి మీడియాలో ఉన్న వారు రజనీకాంత్ గారు కావచ్చు. కాబట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆయన సామాజిక ధర్మం వైపుగా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే రాజకీయాల్లో మంచి వ్యక్తులు కావాలి. ఎందుకంటే రాజకీయాల్లో మంచి వ్యక్తులు ఉన్నప్పుడే సమాజానికి, ఎందుకంటే ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి, ఇక్కడ ఎన్జిఓలు చాలా మంది వచ్చారు స్టేజ్ మీద. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక ఎన్జిఓగా పనిచేయాలంటాను. ఇప్పుడు కూడా ప్రభుత్వం కనుక ఎన్జిఓగా పనిచేయడం మొదలు పెడితే ఎన్జిఓల అవసరం ఉండదు సమాజం. కాబట్టి ఆ విధంగా ఆయన మానవీయ ధర్మం కూడా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిషన్ అన్న పేరుతో ఒక గొప్ప ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తూ మనందరినీ కూడా దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే పౌరులుగా తయారు చేస్తున్నందుకు వ్యక్తిగతంగా శ్రీ ఏడుకొండల గారిని, వారి కుటుంబాన్ని ముఖ్యంగా అభినందించారు. ఎందుకంటే ఏ వ్యక్తిలో ముందుకు వెళ్ళాలంటే కుటుంబ సహకారం చాలా అవసరం. కాబట్టి కుటుంబ సహకారం ఉన్నప్పుడు ఇంట గెలిచి రచ్చగలి ఉంటారు అందరూ కూడా. అందువల్ల ఆయన ఆ విధంగా ఇంటిలో ఆయన అవుతున్నారు. ఇంట్లో గెలిచారో లేదో నాకు తెలియదు కానీ తర్వాత ఎలా ఉంటారన్నారని అంటారు. సో ఆయన ఇంట్లో గెలిచి బయట వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు. కాబట్టి అటువంటి వారిని ఇంతకుముందు రజనీకాంత్ గారు చెప్పినట్టు ఆ రోజు మేము ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఇంటి గురించి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నాము. అంటే ఇలాంటి అన్సంగ్ హీరోస్ కూడా సమాజంలో ఉన్నారు. వారు ఎవరికి పాపులారిటీ పబ్లిసిటీ అవసరం లేదు వారు, కానీ అది నా ధర్మాన్ని చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏడుకొండల గారిని చూడగానే ఇందాక వారు చెప్పినట్టు మేమందరం కూడా యునానిమస్గా ఎన్నుకున్నాం. ఎందుకంటే అందులో చాలా మంది వచ్చారు, కానీ ఏడుకొండలు అంటే అందరూ వేస్తామని చెప్పారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళా కలవడం, ఆయన ద్వారా మీరందరూ కూడా ముందుకు వెళ్ళడం. ఇందాక వీనస్ గారు మాట్లాడితే ఒక మాట చెప్పారు, ఆయన పేజ్ పై పేజ్ గుర్తుంటుంది అని చెప్పేసి 5 నిమిషాల్లో ఒక పేజీని ఆయన అలా గుర్తు పెట్టుకునేవాడు. ఇటువంటి లక్షణం వివేకానందుల వారికి ఉంది, స్వామి వివేకానందుల వారికి ఉంది. ఆయన లైబ్రరీ నుంచి పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చుకుని మరుసటి రోజులో రిటర్న్ ఇచ్చేసేవాడు. ఆ లైబ్రరీకి డౌట్ వచ్చింది, ఇతను చదువుతున్నాడా లేదా, దానికోసం ఒక పరీక్ష పెడతాడు. ఆయన ఏ పుస్తకంలో ఏ పేజీలో ఏది ఉందో చెప్పమంటే వెంటనే చెప్పేవాడు. కాబట్టి అటువంటి ఏకసంధాగ్రాహి ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం దాన్ని. అది ఏడుకొండల గారిలో ఉన్నట్టు వీనస్ గారు చెప్పడం జరిగింది. అది మీ అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చదివేటప్పుడు పూర్తి శ్రద్ధ పెట్టి చదివితే ఏది మర్చిపోం. చదివేటప్పుడు మిగతా విషయాలు ఆలోచిస్తూ చదివితే మనకు ఒక లైనే గుర్తుంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఫోకస్తో ఆ విధంగా ముందుకు రావాలని మిషన్ సంస్థకు 9 సంవత్సరాలు నిండింది. కాబట్టి రాబోయే కాలంలో మిషన్ సంస్థ ఇంకా గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కని గురించి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన శ్రీ ఏడుకొండల గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిషన్ ముందుకు తీసుకెళ్లని సూచిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై. తప్పన ఉంటే 10 మందికి చేద్దాం సమాజంలో. ఇందాక చెప్పారే సామూహిక ధర్మం, సామూహిక ధర్మం. దానికోసం చేద్దాము. నాకున్న సమయాన్ని శక్తిని దానికి వినియోగిద్దాం. దాంతో కుటుంబాన్ని గౌరవంగా పోషించుకుంటూ నిజాయితీగా ప్రజలకు మంచి చేద్దామన్న కోరుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు. కానీ ఒక పదవి కోసం వెళదాము, అక్కడ గ్లామర్ అన్నది సినిమాల్లో చూపెడతారు. ఓ గొప్ప కలెక్టర్, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లకు, గొప్ప ఐపీఎస్ ఆఫీసర్, మరొకడు. ఈ పిచ్చి గ్లామర్ కోసం వెళ్ళబోకండి. ఇంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. ఈ మధ్య కొందరు అధికారులు కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, సుఖేంద్ర గారు మీరు ఉన్నారు లేదో, వాళ్ళు పెద్ద గ్లామరైజ్ చేస్తున్నారట. వాళ్ళ వెనకాల వీడియోలు అట, ఈ సోషల్ మీడియా అట. మరి మీరంతా ఎలా సహిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. పరిపాలనా యంత్రాంగం మన దేశంలో అన్యూనిటీ ఏడు ముసుకుని మీ పని ఇది. అందుకే జీవితకాలం రక్షణ ఇచ్చాం వాళ్ళకి. ఒకసారి చేరాక పనికిమాలిన గాడిదలను కూడా కాపాడుతున్న 67 వచ్చేదా. అన్యూనిటీ, హ్యూమిలిటీ, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న స్పృహ. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని శిరసావహించాలి. అంటే అర్థం రాజ్యాంగాన్ని అడ్డగోలుగా తొక్కేమని కాదు. రాజ్యాంగం పరిధి లోపల, చట్ట పరిధి లోపల ఎన్నికైన ప్రతినిధిని గౌరవించాలి. ప్రభుత్వ విధానాలను ప్రజలకి నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా అందించాలి. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం కానీ తేరగా కూర్చుని జీతాలు వేయడం కోసం కాదు.
ఇవాళ పార్టీలకి దివాలా కోరి పనివ్వాలి. ప్రజలకి ఏం చేయాలో చేతకాక మోసపుచ్చడం మాత్రం అర్థం వేల మందిని మేము లేకపోతే లక్షల మంది నియమిస్తాం, జీతాలు ఇచ్చేస్తాం, అది ఉద్యోగానికి పరిష్కారం అన్నటువంటి పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ అర్థం కావాలి. 700 కొన్ని వేల మంది శిక్షణ ఇస్తుంటారు. నిజాయితీగా మాట్లాడండి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది అందరికి వస్తాయా? సాధ్యమా? మొత్తం సమాజంలో 100 మంది పనులు చేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉద్యోగాలంటే బాగా అర్థం చేసుకోండి. సమాజంలో ఎన్నో రకాల కార్యక్రమాలు, పనులు, ఉపాధి ఉన్నది. దానిలో 3 మాత్రమే ప్రభుత్వంలో సాధ్యం. ఎంతమంది పోటీ పడ్డా, ఎంతమంది శిక్షణ ఇచ్చినా, ఎంత గందరగోళం చేసినా 3 ప్రభుత్వంలో పనిచేయగలవాళ్ళు. మరి మిగతా 97 మంది మనుషులు కాదా? వాళ్ళు బతక్కర్లేదా? ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చిన్న విషయం మర్చిపోయాం. ఇది చెప్పగల అబద్ధం ఆడుతున్నాం, ప్రజల్ని మోసపుచ్చుతున్నాం. తెలంగాణలో ఎన్నిక జరిగితే జాబ్ క్యాలెండర్ పెద్ద అంశం, ఆంధ్రాలో జరిగితే మెజార్టీ పెద్ద అంశం. సిగ్గుపడాలి మనం. ప్రపంచంలో ఎక్కడికే ఉండదు. నిన్ననే మహారాష్ట్ర ఫలితాలు వచ్చినాయి. ఒక పార్టీ మేము ఎందుకైతే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడిస్తావు? గాడిద. ఎవరు డబ్బుతో ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాట చెప్పే సాహసం వారు చేయటంలా. మార్కెట్లో మీరు ఒక పని చేస్తే మీకు 15,000 వస్తే గవర్నమెంట్లో సగటున 60,000-70,000 ఇస్తున్నారు. తెలుసా నీకు ఆ సంగతి? అదే పని మార్కెట్లో పని చేస్తుంటే వెళ్ళి నుంచి గవర్నమెంట్లో 180 మంది పని చేయటంలా. ఎవరి డబ్బుది? మీరు మీ తల్లిదండ్రులు కట్టే పన్నుల డబ్బు. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఈ సామూహిక కార్యక్రమాలు ఉన్నారే, అవి చేపట్టడానికి ప్రభుత్వానికి మనం ఇచ్చేది పన్ను. వాడు రాజుగాడు కప్పం కట్టడానికి, మన ఉమ్మడి సౌకర్యాల కోసం మనం డబ్బులు కడుతున్నాం. మనం వాడికి ఓటేసి గెలిపించాం. వాడు ఏం చేస్తున్నాడు? ఓటు అనేది మాత్రమే వాడికి ఒక మహత్తర లక్ష్యం. సమాజం సర్వనాశనమైనా పర్లేదు, నీకు ఫ్రీగా ఇస్తా, మన డబ్బులు వాడు బాబుగాడు ఇచ్చినట్టుగా. ఎలక్షన్లో ఓటుకి డబ్బులు ఇస్తా, దేశాన్ని దోచుకోవచ్చు కాబట్టి పెట్టుబడి. నీకు ఉద్యోగాలు ఇస్తా, నీ పని చేయక్కర్లే. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఆ 3 ఉద్యోగాల కోసం సామర్థ్యం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు గట్టిగా తప్పన పడండి. గ్లామర్ కోసం వద్దు, అధికారం కోసం వద్దు, అహంకారం కోసం వద్దు. ఏడుకొండలు నేను ఒకసారి చూశాను. ఎందుకు ప్రేమ కలిగిందంటే ఎక్కడ అహంకారం కనిపించదు. ఏడుకొండలో ఉన్నతాధికారి కాదు, అనేది IPSలో IASలో చేయాల, ఉన్నతాధికారులు రాలి. నాకు తెలిసి కోటీశ్వరుడు కాదు. ఉన్న జీతంతో నిజాయితీగా తృప్తిపడి గవర్నమెంట్లో మళ్ళీ పోలీస్ శాఖలో కూడా బాగా ప్రతిష్ట పలుకుబడి ఉండే పదవులకు వెళ్ళాలని తాకులాడకుండా, పైరువేలు చేయకుండా ఎక్కడ వేస్తే అక్కడే. నాకు తెలిసి ఆయన సైడ్లోనే బంధించారు. ఇలాంటి వాళ్ళని సైడ్లోనే బంధించదు. దాంతో చికాకు పడకుండా, అదే ప్రభుత్వం నన్ను గుర్తించడం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నేను అపారమైన గొప్పవాడిని, నాకు ఆ పదవి రావాలి కదా, అలా అనుకోకుండా చేతనంత ఒకటి వృత్తిలో చేద్దాం, 2 సమాజానికి చేతనం చేద్దాం. నేను కాస్త కూస్తే కష్టపడ్డాను, కష్టం నుంచి గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాను. ఇవాళ యువతకు కూడా ఒక మార్గం చూపెడదాం. చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మనం ప్రేమించాలి, గౌరవించాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వోద్యోగాల మార్గం అన్న భావం నుంచి బయటపడండి. నాకు ప్రభుత్వోద్యోగం అంటే చాలా కోపం ఏం లేదు. చాలా మంది జేపీ గారికి ప్రభుత్వోద్యోగం అంటే చాలా కక్ష ఉంది అని పేకల మీద నాన్న కోపం తెచ్చుకున్నారు. ప్రభుత్వోద్యోగం మీద కోపం లేదు, ప్రజల మీద ప్రేమ ఉన్నది. ఈ ఓటు ఇచ్చేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, కష్టాల పాలయ్యేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, తెలివిపాట్లున్న పిల్లలకు చదువు ఉండక ఏమవుతుంది మా పిల్లల భవిష్యత్తుని భయపడేవాళ్ళు, మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెడుతున్న ఒక్కొక్క బిడ్డ మీద చదువు కోసం చెప్పండి, కొత్తగా సక్షముఖ రావట్లా. ప్రభుత్వం ఆపం చేయాలి. అది మర్చిపోయినాం.
11,000 మంది టీచర్లు కొత్తగా పెట్టామని సెల్ఫ్ సెక్యూరిటీ మేము తీసుకుంటున్నాం. టీచర్లు ఉన్న టీచర్లు ఏం పని చేస్తున్నావయ్యా? ఎందుకని చదువు రావటం లేదు? 96% పాస్ అయ్యారు. ఇదే ప్రభుత్వం పరీక్షలు పెడితే ఎంత మేరకు వాళ్ళు ఆ స్థాయిలో నేర్చుకున్నారంటే 6% నేర్చుకున్నారు. మీరు 90% ఏమవుతున్నారయ్యా? బుద్ధి లేదు. పరిపాలన ఎందుకు? జీతాలు ఎందుకు? పన్నులు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వం అనేది జీతాలు ఇచ్చి పోషించడం కోసం కాదు. ప్రభుత్వం అనేది ప్రజలకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. మనం సొంతంగా చేసుకునే పనులు వాళ్ళు మన కోసం చేయడం కోసం వీళ్ళ డబ్బుతో మన బతుకుని బాగు చేయాలంటే ప్రభుత్వం పని చేయకపోతే డబ్బు ఉన్న వాడికి ఎవరికి నష్టం లేదు. ఇక్కడ కూర్చుని మాకు ఎవరికి ప్రభుత్వం పని చేయకపోతే నష్టం లేదు, నేను గ్యారెంటీ చెప్పడం లేదు. మిగతా వరకు మేము కూడా బాగా అనుకుంటాం. కానీ ప్రభుత్వం స్కూల్ చండాలంగా అంటే మా పిల్లలకి ఆ స్కూల్ అక్కర్లేదు. ప్రభుత్వం ఆరోగ్యాన్ని నిలిచిపోతే మాకు ఇన్సూరెన్స్ మరొకటి పెడతాం. ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మాకు అది అక్కర్లేదు, కారులో ఇంకోటి చూసుకుంటాం. నగరంలో బాగోకపోతే బయటకు వెళ్ళి సిటీ బయట ఈ గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతాం. నిరుపేదలకు కావాలి సమర్థంగా పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వం. చట్టబద్ధ పాలన లేదు. బడికున్నాడుగా బర్రె అంటే డబ్బున్నాడు లేకపోతే పలుకుబడినాడు. నాకు సమస్య వచ్చింది కొన్ని సుఖేంద్ర రెడ్డి గారు మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటున్నారు, నేను చూసుకోలేకపోయినా. సామాన్యుడికి కావాలి చట్టబద్ధ పాలన, సామాన్యుడికి కావాలి పిల్లలకి మంచి ప్రమాణాలు విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడేట్టుగా. సామాన్యుడికి కావాలి మంచి ఆరోగ్యం, తెలివితేటలు తగ్గట్టుగా విద్య అందితే కోటీశ్వరుడి కొడుక్కి సామాన్యుడి కూతురికి ఏమాత్రం తేడా ఉండదు, ఉండకూడదు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఉపాధి ఎట్లా వస్తుందంటే సమాజంలో మనందరి అవసరాలు తీర్చడం వల్ల. మనందరికీ జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. అందుకోసం వస్తువులు కావాలి, సేవలు కావాలి. ఆ వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం అనేది సంపద సృష్టించడం. ఆ సంపద సృష్టి నుంచే ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి నుంచి మనకి సేవలు అందుతాయి, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. వేరే మార్గం లేదు. కాబట్టి మళ్ళీ ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. నన్ను చాలా మంది కోపం తెచ్చుకుంటున్నాను తెలుసు. కానీ నిజము తెలిసిన వాడు నిజము చెప్పనున్నాడు, ప్రజకు జరుగును కీడు. మన ఏడుకొండల వరకు అబ్బాయి కూడా చెప్పారు, సార్ యూపీఎస్సీ నా డ్రీమ్ అని. నన్ను తప్పకుండా ప్రయత్నం చేయి, కానీ అది డ్రీమ్గా పెట్టుకోక. చేతనాన్ని మేరకు ప్రజలకు చేద్దానికి ఒక మార్గానుకూలం చేయగానే గ్రామర్ కోసం వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎవరన్నా సరే ఏ జిల్లాలో ఉన్నా సరే, ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నట్టున్నాయి. మీ జిల్లా కలెక్టర్ గారు ఇవాళ ఆఫీసుకి రాలేదట, కాబట్టి నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది, మనసు అంతా అశాంతిగా ఉందని ఒక్కళ్ళు తెలియవారు. ఎప్పుడు ఎవరికన్నా జిల్లా కలెక్టర్ ఉన్నారని మీకు బట్టిందా? అసలు మీకు నష్టం వచ్చిందా? అదే మీ బాత్రూంలో తూము పుడుకుని మీకు ఆ ప్లంబింగ్ కూడా చేత కాదు, కంపు కొడుతూ ఉంది, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు. ఒక్కరోజు బతకగలరా టెండర్ లేకుండా? ఎవరు ముఖ్యం? మనకు ఎందుకు ఒకరుగా జిల్లా కలెక్టరా, మన బాత్రూంలో తూములు పుడికి తీసే ప్లంబరా? ఎవరు ముఖ్యం? మరి ప్లంబర్ని అవమానంగా చూస్తుండే, ఇక్కడికి ఆదాయం లేకుండా చేస్తుండే, తక్కువ పనిగా భావిస్తుండే. ఈ పదవుల కోసం అందరూ ఎక్కుతుంది, మనం తంటాలు పడుతుంది. అంటే మనకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచిస్తున్నాం జీవితం లేదు అవసరమని చాలా కర్కశంగా చెప్పిన. ఎందుకంటే అప్పటికే ముందు గారు తప్పడిస్తామని అర్థం కాదు. ఒక సమాజంలో మూర్ఖత్వం రాజ్యం వెళుతున్నప్పుడు మనకు ఏది అవసరమైన విషయం అర్థం కానప్పుడు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం పరిశ్రమ చెప్పాలి. కలెక్టర్ అంటే కోపంతో నేను కలెక్టర్ పదవులు చేశాను, బహుశా స్వతంత్రానంతర భారతంలో ఎవరో చేయనంత అద్భుతంగా చేసింది ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ పదవులంటే నాకు కోపం వచ్చి కాదు, కసి వల్ల కాదు, అసూయ వల్ల కాదు. అరే ఇవన్నీ మీకోసం రా, వాళ్ళ కోసం మీరు లేరు, మీకోసం వాళ్ళు ఉన్నారు. మీ బతుకులు బాగుపడేది సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే ఆ నైపుణ్యం మీకు వస్తే, లేదా పిచ్చి పరీక్షలు రాసి మార్కులు వస్తే ఏం బతుకులు బాగుపడతాయా? ప్రజలకి ఏదో ఒక సేవ అందించే శక్తి కావాలి కదా, ఏదో ఒక వస్తువు ఉత్పత్తి చేయాలి కదా, అప్పుడు కదా అవసరాలు తీరేది. మీ డిగ్రీకి అయితే వాళ్ళు ఎలా ఇస్తారు ఉద్యోగం? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి?
మీరంతా ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు చాలా షాకింగ్ అనిపిస్తుంది ఈ భాష, ఈ మాటలు. మీరు రాత్రి నింపానికి ఆలోచించుకోండి, 10 మంది మాట్లాడుకోండి. దీనిలో కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టండి. ఒకసారి మీ జీవితాన్ని గురించి ఆలోచించండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ అనుభవాన్ని దీంతో జోడించండి. అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ పడండి, కానీ ప్రభుత్వోద్యోగం మార్గం అనుకోబోకండి. అలా అదే పనిగా చెప్తుంటే చీపురు పట్టుకుని చీపురు బాకండి. ఎలక్షన్లో పిచ్చుగా ఓడించాలంటే ఎందుకు వాళ్ళు మోసం చేస్తున్నారు, పచ్చి అబద్ధం చెప్తున్నారు. 100కి 3 కంటే ఉద్యోగాలను చెప్పడం ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎలా అది నిరుద్యోగానికి పరిష్కారం చెప్తానండి, ఎలా పేదరికానికి పరిష్కారం చెప్తానండి. కళ్ళు తెరవండి, గొంతు చెప్పండి, నోటీసు వికసించనివ్వండి, మీ బతుకుల్ని సార్థకం చేసుకోండి. చుట్టూ ఉన్న సమాజహితం కోసం పోరాడండి. అందుకు మీ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఏడుకొండలను మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు ఇస్తున్నాను. ఒకసారి మరి ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం సార్. కొన్ని సంవత్సరాల క్రితం సోదరుడు ఏడుకొండలు గారు ప్రారంభించినటువంటి మిషన్ 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రజలు జయప్రకాష్ నారాయణ గారు, గౌరవనీయులు దేవి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మిత్రులు రజనీకాంత్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. పెద్దలు మాట్లాడుతూ మన ముందున్నటువంటి ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, అదేవిధంగా ఏడుకొండలు గారు మొదటి స్వాగత ఉపన్యాసంలో చెప్తున్నారు, మనం ఇచ్చే ఈ కార్యక్రమం ఉద్యోగాల కొరకు కాదు, సమాజంలో ఏ రకంగా మనం ఉన్నాము, ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి దాంట్లో భాగం. ఇది ఒక మోటివేషన్ కార్యక్రమం. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా ఏడుకొండలు గారు నాకు పరిచయం. చాలా కార్యక్రమాలకు నేను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా వీరు ఇచ్చేటువంటి మోటివేట్ చేసేటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడినాను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నాం. అయితే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, పెద్ద జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాల గురించే మనం ఫోకస్ పెడతా ఉన్నాం. వాస్తవంగా వారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు, అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్టు అన్నీ కలిపి 9 లక్షలే. మన జనాభా 4 కోట్లు. ప్రభుత్వాలు కూడా మన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మనకి సాధారణ నెలల వారీగా వచ్చేటువంటి బడ్జెట్ 18,500 కోట్లు. ఇప్పుడు దాంట్లో 6,500 కోట్లు జీతాలు, వస్తాలు, పెన్షన్ల కింద పోతే మరొక 6,500 కోట్లు మనం తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్లు పెడతా ఉన్నాం. అంటే ఈ 2 కలిపితే 13,000 కోట్లు పోతా ఉన్నాయి. మిగతా 5,500 కోట్లతోనే ఈ రాష్ట్రంలో చేసే వెల్ఫేర్ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కొత్త అప్పులు తెచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇది మనం ముందున్నటువంటి సమస్య. అయితే నిజంగా కూడా ఈ వ్యవస్థలో మనము మన బాధ్యత ఏందనేటువంటిది మాత్రం ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా లేరు అనేది చెప్పక తప్పదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానంటే నా బాధ్యత ఏంటి, నేను ఏం కర్తవ్యాలను నిర్వహిస్తా ఉన్నాను, నా ద్వారా
ఈ సమాజానికి ఏం జరుగుతుంది అనేటువంటి అంశం ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ మధ్యకాలంలో నేను పార్లమెంట్ సభ్యుగా ఉన్న సందర్భంలో నేను జానారెడ్డి గారి మంత్రిగా ఉండే ఇద్దరం వెళ్తే స్కూల్ బిల్డ్ ఇనాగరేషన్. ఆ స్కూల్లో ఇద్దరే టీచర్లు, ఒక టీచర్ లేడు. అంటే మంత్రి ఎంపీ ఇద్దరు ఇనాగరేషన్ కూర్చుంటే స్కూల్ టీచర్ లేడు స్కూల్లో. పిల్లల్ని అడిగినాం, సరే రాడు సార్ 15 రోజులు కూడా ఒక వచ్చి సంతకాలు పెట్టిపోతారు సార్ అని చెప్తారు. అంటే అంత బాధ్యత రాహిత్యంగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. చాలా సందర్భాల్లో ఈ ఉపాధ్యాయ సంఘాలు మమ్మల్ని పిలిచినప్పుడు మేము చెప్తా ఉంటాం, అయ్యా మీ బాధ్యతను నిర్వహించండి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారత్లో మనం ఇంకా 66% అక్షరాస్యతలో ఉన్నాము. నల్గొండ జిల్లా నుంచి చాలా మంది వచ్చినారు ఇక్కడికి. ఏడుకొండల గారు కూడా నల్గొండ జిల్లానే, నాది కూడా నల్గొండ జిల్లానే. మేము చందంపేట, నేరేడుగూము లాంటి దిండి లాంటి మండలాలకు వెళ్ళినప్పుడు, మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఎన్ఈఓ గారు ఇచ్చే రిపోర్ట్ చూస్తే, సార్ ఈ మండలంలో 248 టీచర్ పోస్టులు ఉన్నాయి, 124 మంది ఉన్నారు, ఇటు ఖాళీలు ఉన్నాయని చెప్తాం. ఏంటి అంటే అక్కడికి ఎవరు రాదు, ఎవరు. ఈ మధ్యకాలంలో కొత్తగా రిక్రూట్మెంట్స్ ఇస్తా ఉన్నాం. నిన్ననే ఒక ఆయన వచ్చినాడు, ఆయన గ్రూప్ 4లో పాస్ అయింది, ఆమెకు పోస్టింగ్ కొరకు వచ్చినాడు. నేను అడిగిన షావుకారు కంటే గిరాకీ ముందు ఉన్నట్టు ఇది అసలు మీకు పోస్టింగ్ ఆడడం లేదు, మీకు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, ఇంకా మీకు ఏమన్నట్లు అప్పుడే మీరు పోస్టింగ్ నాకు 10 నగర్ కావాలా, 5 నగర్ కావాలా, అమర్పేట కావాలా, తిరిగితే ఎట్లా అనేటువంటి విషయం చెప్పారు. ఇట్లా చాలా మంది ఉద్యోగం కావాలి, మనం అనుకున్న స్థానంలో ఉండాలి, పని తక్కువ వేయాలి, పైసలు ఎక్కువ రావాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ సమాజంలో మనం పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్టు. ఇక రాజకీయ వ్యవస్థల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తరం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సందర్భంలో చూస్తే, మేము మండల ప్రజా పరిస్థితి ఎన్నికలకు పోతే ఒక మైకు, ఒక సైకిల్ ఇచ్చింది ఉన్నాను, అది పట్టుకొని ప్రచారం చేసేది. ఆ తర్వాత రాను 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 నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యుడిగా 99లో ఎన్నికైనా. ఆనాడు చాలా తక్కువ ఖర్చుతోనే ఈ పార్లమెంట్కి ఎన్నికైనా. 2004లో శాసనసభకు పోటీ చేసినారు. 2004లో శాసనసభకు పోటీ చేస్తే అప్పులయ్యి ఇదిగో అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇట్లా మళ్ళా రెండోసారి ఎంపీ అయినా 9లో, 14లో అయినా. రాను 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 విపరీతమైనటువంటి ఖర్చులు. ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళ రాజకీయ వ్యవస్థలో అంటే, రాజకీయ పార్టీలు మొదలెడుతున్నాయి, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఖర్చు పెడతావు. ఎవరు వస్తున్నారు దీనిలో? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి యాజమాన్యాలు, వాళ్ళందరినీ కూడా రాజకీయ పార్టీలు పిలిచి, ఎందుకంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఓన్లీ మనీ, సేవాభావం కాదు, ప్రజలతో సత్సంబంధాలు కాదు, కార్యకర్తలు సంబంధాలు కాదు. ఇది ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద మార్పు. ఇది దేశానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలకు మంచిది కాదు, దేనికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మేమందరం, నేను కాలేజీ నుంచి చక్కగా వ్యవసాయం పోయినాను. ఒక 2-3 సంవత్సరాలు వ్యవసాయం చేసి 77లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బోర్వెల్ కొనుక్కొని వ్యాపారంలోకి వచ్చినాను. ఆ తర్వాత 81లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నేను గ్రామ పంచాయతీ మెంబర్ అయినాను. ఆ తర్వాత సింగిల్ విండో చైర్మన్ అయినాను, మార్కెట్ వైస్ చైర్మన్ అయినాను, చైర్మన్ అయినాను, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని జెడ్పీటీసీ అయినాను, నల్గొండ రంగారెడ్డి డైరీకి అధ్యక్షుడు అయినాను, ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుడు అయినాను, 3 సార్లు పార్లమెంట్ సభ్యులు అయినాను, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినాను. నన్ను కేసీఆర్ గారు పిలిచినప్పుడు వారికి ఒకటే చెప్పాను, సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనను, పరోక్ష ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే వస్తానని చెప్పాను. అందుకని ఎమ్మెల్సీ అయి
శాసన మండలికి 4 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నాను. ఎందుకు భయపడాల్సి వస్తుంది ప్రత్యక్ష ఎన్నికలంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలు. అదేవిధంగా మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కలగనండి, దానివైపు ప్రయాణం చేయండి. ఓటమి వరకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏది సాధించదలుచుకున్నారో, మీరు ఏది చేయదలుచుకున్నారో పెద్దలు జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగం కాదు, మనం ఏ పని చేసినా దాంట్లో తప్పు లేదు. చాలా మంది ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం నేను ఇవాళ కూడా వారానికి ఒకరోజు ఊర్లో ఉంటాయి వ్యవసాయం దగ్గర, ఈ రోజు కూడా. ఎందుకు? అది నలుగురికి అన్నం పెట్టేటువంటిది, నలుగురికి సహకరించేటువంటిది. కాబట్టి ఆ వైపు మనం ప్రయాణం చేయలేదు, తప్పులేదు. వ్యవసాయం చేస్తే అదేదో నామోషిగాను, లేకపోతే దాంట్లో గౌరవం ఉండగాను. ఇవాళ తల్లిదండ్రులు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండగానే పిల్లనిచ్చే కాడికి వచ్చింది. అది లేకపోతే పిల్లనిచ్చేదానికి వెనక ముందు ఆడుతున్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్యారెంటీ, పని చేయకుండా జీతం వస్తుంది, 300 లంచం వస్తుంది అనేటువంటి ఒక దుఃఖదాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి సమాజం ఇది. కాబట్టి దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏ పని చేసినా చాలా మంది ట్రాన్స్ఫర్స్కి వచ్చినప్పుడు నేనైతే మొదలే కౌన్సిలింగ్ చేస్తాను, చెప్తాను. వారు ఏమన్నా ఫీల్ కానీ ఏమైనా కోపం తెచ్చుకొని కానీ ఇది సాధ్యం కాదు, దీని కొరకు ప్రయత్నం చేయొద్దు, ఎందుకు ఇట్లా ఇబ్బందులు పెడతారు అంటే మనం ఆలోచన చేయాల్సింది మన కాళ్ళ మీద మనం బతకడానికి ఏ కష్టం చేయాల్సినటువంటి పనైనా ఏ పనైనా చేయాల్సినటువంటి అవసరం. అందుకని ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు 3% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు, మిగతా 97% వివిధ రంగాల్లోనే పనిచేసి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లలోకి పోతూ ఉన్నారు. కాబట్టి మనము మన కాళ్ళ మీద నిలబడి బతకడానికి మనకు చేతనైనటువంటి పని చేయడమే ఈ మోటివేషన్ యొక్క ఉద్దేశం. ఏడుకొండలు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను మొదటిసారి గ్రామ పంచాయతీ అయినప్పుడు, సభ్యుని అయినప్పుడు, నేను 3 సార్లు పార్లమెంట్కి ఎన్నికైతే అనుకోలేదు, లేకపోతే ఈరోజు ఈ స్థానంలో ఉంటానని అనుకోలేదు. గ్రామ పంచాయతీ సభ్యుడు అంటే లోయెస్ట్ పోస్ట్ ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయ వ్యవస్థ బస్సు పట్టిపోయింది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రచారానికి లోనయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయనంటే నేను ఒక రాజకీయ నాకు తప్పు పట్టాను, అధికారులు కూడా కీలక పాత్రదారులు. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇది చట్టానికి విరుద్ధమని మన ముందు వచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. లేదు నువ్వు ఇది చేయాలంటే అది చేసింది అనుకో పోయినట్టు ఇక్కడి. అందుకని ఈ వ్యవస్థ బాగుపడాలన్నప్పుడు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా తప్పు చేయకుండా ఉండాలంటే ఈ వ్యవస్థ, శాసన వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా నిజాయితీతో పనిచేసినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఇవాళ ఏంటి, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ల కొరకు ప్రభుత్వాలు కాకబట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అది అవసరం లేదు. అందుకనే ఈ సమాజంలో మార్పు తేవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతోనే అదే లక్ష్మీనారాయణ గారు రాజకీయాలకు వచ్చిన, జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాలకు వచ్చిన, మా వెనకాల మా రజనీకాంత్ గారు తప్పులుగా ఉప్పులుగా ప్రచారంలో పెట్టాం. ఇవన్నీ కూడా సమాజంలో ఒక మార్పు కొరకు చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ భవిష్యత్తు తప్పదు. భవిష్యత్తులో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థలో రావాలా, న్యాయ వ్యవస్థలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగ వ్యవస్థలో, ఇన్స్టిట్యూట్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఈ మోటివేషన్ కార్యక్రమం కూడా ఇప్పుడున్నటువంటి యువతరానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా సందర్భాల్లో మన శాసనసభలో, మన శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు చెప్తున్నాను. అదే ప్రభుత్వ స్కూల్లో చదివేటప్పుడు
15th ఆగస్ట్ వచ్చిందంటే ఒక 15 రోజులు కార్యక్రమాలు ఉండేది, కల్చరల్ కార్యక్రమాలు కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ. ఇవాళ లేనటువంటి పరిస్థితి. 26th జనవరి వచ్చిందంటే తెల్లారి గంటల 4 గంటలకు లేపి ప్రభాత పేరైన ఊరంతా తిప్పేది బరువు స్వతంత్ర భారత్కే. చెప్పేవాళ్ళు లేరు, తిరిగేవాళ్ళు లేరు. ఇంకా 4 గంటలు అయినదో కాదు మొత్తం స్కూల్ ఖాళీ. వాళ్ళు ఎవరు ఉండరు, టీచర్లు ఉండరు, టీచర్ల కానీ కూడా పిల్లలు వెళ్ళిపోతారు. ఇవాళ స్పోర్ట్స్ లేవు, కల్చరల్ కార్యక్రమాలు లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. జీతాలు చూస్తే లక్షలలో, ఒక స్కూల్ అసిస్టెంట్ శాలరీ వాళ్ళ ₹1,00,000, ఒక గజిటెడ్ హెడ్ మాస్టర్ శాలరీ ₹1,50,000 ఉంది. అంటే ఇవాళ జీతాల కంటే పెన్షన్ల భారం కూడా పరిశ్రమపడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళని చూసి మనం అదే ఇంత జీతం వస్తుంది లేకపోతే ఇంత పెన్షన్ వస్తుంది అనేటువంటి ఆలోచన కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి ఎంతమంది మనం సాయం చేయగలుగుతాం అనేటువంటిది ఒక సదుద్దేశంతో ముందుకు పోతే ఈ మిషన్ కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది. కేవలం నేను చెప్పినా, ఏడుకొండల గారు చెప్పినా, వారు అదే చెప్పినారు. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కొరకే కాదు, ఇది మోటివేషన్ కార్యక్రమం. మీకు మీలో ఏ సామర్థ్యత ఉన్నా, ఏ నైపుణ్యం ఉన్నా, ఏ రంగంలోనైనా మీరు రాణించాలనేటువంటి ఒక దృక్పథంతో పెట్టేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ అప్పుడు కావచ్చు, లేకపోతే డిఎస్సీ అప్పుడు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వాటికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చుడు, కోచింగ్ ఇచ్చుడు ఒక భాగం. కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఆలోచన చేసేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ మోటివేషన్ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఏడుకొండల గారు ఇంకా ముందుకు జయప్రదంగా దీన్ని తీసుకువెళ్ళాలనేటువంటిది, వారిని చూసి ఇంకా మనం నలుగురు తయారు కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రొడ్యూషన్ అండ్ ఎక్సైజ్. ఇప్పుడు ప్రొడ్యూషన్ లేదు కానీ ఒక ఎక్సైజ్ ఉంది, అంటే ఇది మాత్రం నడుస్తుంది. కాబట్టి వారికి ఎవరన్నా కావాలన్నా లంచాలు తీసుకునే అవకాశం చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ సమాజం అభివృద్ధిలో నా వంతు పాత్ర ఎంతో కొంత ఉండాలా, నేను నలుగురికి మోటివేట్ చేయాలా, నేను అతి చిన్న స్థానంలో నుంచి ఈ స్థాయికి వచ్చినాను, కాబట్టి నాతో పాటు ఈ సమాజంలో మార్పు తేవాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది జయప్రదం కావాలి. ఇప్పటికే చాలా వరకు జయప్రదమైంది. ఎందుకంటే నేను ఆన్లైన్లో చాలా మందితో కూడా మాట్లాడినాను చాలా కార్యక్రమాల సందర్భంగా. ఇక్కడ శ్రీకాకుళం నుంచి కూడా దీంట్లో ఈ ఆన్లైన్లో ట్రైనింగ్లో ఉన్నారు. కాబట్టి ఇంకా ఇది జయప్రదం కావాలని చెప్పి ఈ 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ శుభ సందర్భంలో వారికి నేను ప్రత్యేకంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ మిషన్లో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఆ సార్కి సపోర్ట్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మరి ఈనాడు లింగమ్మ గారి సపోర్ట్ కూడా సార్కి ఎంతో ఉండడం వల్ల ఈ మిషన్ అనే సంస్థ ఇంకా ముందు పోతుంది. అంటే స్టూడెంట్స్ తరఫున ఎలాగైతే సపోర్ట్ ఉందో దానికంటే ముందు ఈ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడం వల్లే ఈ మిషన్ అనే సంస్థ ఇంకా ముందు పోతుంది. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ జేడి లక్ష్మీనారాయణ సార్ గారికి ఆత్మీయ సన్మానం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు ఏడుకొండల సార్ గారికి ఆత్మీయ సన్మానం చేశారు. మరియు అతి ముఖ్య అతిథి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ గారికి ఆత్మీయ సన్మానం. మరొకసారి
పేరు అనిల్ నంద, మాది నిర్మల్ జిల్లా దిలవర్పూర్ మండల కేంద్రము. మా వంశంలో మొదటి ఎస్ఎస్సి స్టూడెంట్ని. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఏనాడికైనా మా ఊరు సర్పంచ్ అవ్వాలనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎన్నటికైనా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నాను. అలాంటి క్రమంలో భాగంగానే నేను 2008 డిగ్రీ సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ అయిపోయి 5 సంవత్సరాలు మా తల్లిదండ్రులు గెలుపు చేయాలని చెప్పేసి అప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితులకు అనుగుణంగా నేను వ్యవసాయం చేస్తూ 1 సంవత్సరం మా ఇంటి భద్రతను నేర్పినానండి. అయినా కూడా మళ్ళీ 2012లో మా విలేజ్ ఓటర్ లిస్ట్ ప్రస్తుతం 6,000 జనాభా ఉంటుంది మండల కేంద్రం. ఆ విలేజ్ కు 23 సంవత్సరాల వయసులోనే 0 బడ్జెట్ పాలిటిక్స్ తోటి మామూలు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. నా మీద 4 కోటి 4 పార్టీల నుంచి ఒక్కొక్క లక్షలు మూటల వంచీలు మా యొక్క సదుద్దేశాల మాటలతో సర్పంచ్ కావడం జరిగింది. ఆ తదనంతరంలో నాకు అనిపించింది సప్త సముద్రాలు ఇది ఊరింకా మురికాలువ చనిపోయినట్టు ఇంత ఏమైనా డిగ్రీ లేకపోయిందని నాకే మనసు తోల్చి 2019లో మళ్ళీ నేను బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఏలో జాయిన్ కావడం జరిగింది. దరిద్రం అన్నట్టు మళ్ళీ కరోనాతో సంవత్సరంన్నర ఎగ్జామ్స్ వాయిదా పడడం జరిగింది. అయినా కూడా మళ్ళీ 11 నెలల్లో 6 సెమిస్టర్లు పూర్తి చేసి ఫైనల్ ఉన్నప్పుడే బిఎడ్ ఎంట్రన్స్ రాశాను. టీయూ క్యాంపస్లో సీట్ వచ్చింది. ఆ టీయూ క్యాంపస్లో చదువుతుంది. మన ప్రభుత్వం కల్పించిన రిలీజ్ నోటిఫికేషన్లో మా జిల్లాకు సోషల్ సబ్జెక్ట్ అలాట్మెంట్ 23 పోస్టులు మంజూరు చేయడం జరిగింది. నేను ఫస్ట్ డిఎస్సి 11 ఏళ్ళ విరామం తర్వాత చదువు స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం మా క్యాంపస్లో ఉన్న శ్రీశైలం రాజేందర్ అనే 2 విద్యార్థుల వల్ల సార్ మిషన్ గురించి తెలుసుకున్నాను. నిర్మల్ నిజామాబాద్ నుంచి సార్ని కలవాలని ప్రత్యేకంగా నేను నాగర్కర్నూలు వెళ్ళి సార్ని కలవడం జరిగి 2-3 గంటలు సార్తో మాట్లాడాను. ఎందుకంటే మంచి ఎక్కడైనా మంచి ఆ మంచిని ఎప్పుడు కాపాడుతుంది ఉంటే అది చివరికి మనల్ని కాపాడుతుంది. అది ఏ రూపంలోనా ఏ వ్యవస్థలో ఉన్నా దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ మొదటి ప్రయత్నంలోనే నేను చాలా మంది అంటారు ఒక్కొక్కరు 10 నుంచి చదువుతారు, చాలా సీనియర్ అసిస్టెంట్స్ ఉంటారు, చాలా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కట్టుకొని నువ్వు ఎట్లా నిలబడతావని అన్నారు. ఎందుకంటే నేను డిగ్రీ ఫస్ట్ రెగ్యులర్ డిగ్రీ బిఎస్సి ఎంపీసీఎస్ తర్వాత బిఏలో జాయిన్ అయినా. ఫస్ట్ ప్రయత్నంలోనే కేవలం 15 రోజులనే టెట్లో 98 మార్క్స్ సాధించడం జరిగింది. అదే ప్రోత్సాహంతో డిఎస్సి రిజల్ట్ తర్వాత మా ఊళ్ళో ఉన్న విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు స్కూల్ బుక్స్, పాత ఇంటర్ బుక్స్, మా ఊరి మండల కేంద్రంలోని ఉన్న గ్రంథాలయం బుక్స్, దాంతోపాటు కేవలం 300 రూపాయల ఖర్చుతో ఒక ప్రైవేట్ ఆథర్ పిఐఈ బుక్స్ కొనుక్కొని 45 రోజుల్లోనే నేను మా జిల్లాలో 7వ ర్యాంక్ సాధించి ఓపెన్లో బిఎస్సి స్కూల్ అసిస్టెంట్గా ఎంపిక కావడం జరిగింది. ఎందుకంటే మన సంకల్పం గొప్పగా ఉన్నప్పుడు ఏ దానికి తలాంచాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు ప్రకృతి కూడా మనకు దాసనం అవుతుందని మనం తెలుసుకోవచ్చు. ఈ అవకాశం కల్పించినందుకు మిషన్ వ్యవస్థాపకులు శ్రీ కొట్టి ఏడుకొండ గారికి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను పెళ్లి కాకుండా నేను సర్పంచ్ అయ్యాను. పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీ స్టార్ట్ చేసి బిఎడ్ స్టార్ట్ చేసి మా కుటుంబ ప్రోత్సాహంతో నేను ఇక్కడ ఈ వేదిక మీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటే ఆ నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. అంటే ఏ పరిస్థితుల్లో నాకు డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది లేదని అనుకోవద్దు. మన సంకల్పం మొక్కవని సంకల్పం ఉంటేనే ఎక్కడికైనా మనం చేరుకోవచ్చు. దానికి ఎలాంటి సాకులు పెట్టుకోవద్దు. మన సంకల్పం మనకు అండ. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మీరు ఎంచుకున్న మీ రంగాల్లో మీరు అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్. నమస్కారం అండి. నా పేరు సాహితి. నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను. నాకు సార్ ఒక 2017 నుంచి తెలుసు సార్. 2018లో నేను గ్రూప్ 1 అటెంప్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే నేను క్లియర్ చేయగలిగాను. బిఫోర్ దట్ నేను ఎస్బీఐలో యాజ్ అ బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేశాను. సో లేటర్ 2018లో నాకు సార్ ఇచ్చింది మెంటర్షిప్. నా మెంటర్ సార్ ఉండేది ఏడుకొండల సార్. అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఒక క్రిస్పీ వేలో ఒక కోర్ సబ్జెక్ట్ని అన్ని అవగాహన ఒక దాని మీద వచ్చేటట్టు విధంగా చాలా హోలిస్టిక్ వేలో మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు.
ఆన్లైన్లో కూడా చేసేవారు, ఆఫ్లైన్లో వెళ్ళాలని లేదు. సో దట్ మేము ఎక్కడెక్కడ ఉంటాము, మేబీ హైదరాబాద్లో ఉంటాము, సమ్టైమ్ సూర్యాపేటలో ఉంటాము, సమ్టైమ్ వేరే వేరే ప్లేసెస్లో ఉంటాం కాబట్టి ఆన్లైన్ మోడ్లో కూడా మేము సార్ని కనెక్ట్ అవుతాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు సార్కి ఎప్పుడైనా వారంలో ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని సార్ దగ్గర డౌట్స్ కూడా క్లియర్ చేసుకొని అలా ఆ విధంగా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ఇది ఒక ఎగ్జామ్తో ఆగిపోయేది కాదండి, ఇది ఒక వాల్యూ సిస్టమ్. ఈ వాల్యూ సిస్టమ్ ఏంటంటే మనం ఎంప్లాయీగా ఉండి కూడా బెటర్ సర్వీస్ అందించాలి అంటే ఇలాంటి సిస్టమ్, ఒక వాల్యూ సిస్టమ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియనే, నిరంతరం మేము నేర్చుకుంటూనే ఉంటాము, నిరంతరం యాజ్ అ పబ్లిక్ సర్వెంట్ వర్క్ చేస్తూనే ఉంటాము. యాజ్ అ ఇంటిగ్రిటీ, లాయల్టీ అండ్ ఇవన్నీ కూడా మేము ఎంబైబ్ చేసుకొని మిషన్ ఐడియాలజీని ఫార్వర్డ్ తీసుకెళ్దామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సార్ కోచింగ్ హోలిస్టిక్ వేలో ఉంటుందంటే అంటే సమ్మిళితంగా కంప్లీట్గా ఒక 5 సబ్జెక్టులు 13 సబ్జెక్టులు ఒకటేసారిగా. మనకు పాలిటీ అంటే పాలిటీ ఒకటే చెప్పరు సార్, ఎకానమీ అంటే ఎకానమీ ఒకటే చెప్పరు, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అదొకటే చెప్పరు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ హిస్టరీ, లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి ఉమెన్ పొజిషన్ ఏంటి, ఇండిపెండెన్స్ టైంలో పొజిషన్ ఏంటి, తర్వాత పొజిషన్ ఏంటి, వాళ్ళకి పొలిటికల్గా ఎలా లబ్ధి చేకూరుతారు, వాట్ ఈస్ ఎకానమిక్ థింగ్ అండ్ వేరియస్ పాలసీస్ ఏం తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే హాలిస్టిక్, ఒక హిస్టరీతో మొదలయ్యి పాలిటీతో స్టార్ట్ అయ్యి ఎకానమీ అన్నీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఇలా అన్ని విధాలుగా ఒక సబ్జెక్ట్ని, ఒక టాపిక్ని తీసుకుంటే 13 సబ్జెక్టులు కూడా కలిసి వచ్చేలాగా చదువుకోవడమే ఈ ప్రాసెస్లో. సో ఇలా చెప్పాలంటే మనకు ఒక ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఏడుకొండల సార్కి ఎక్స్పీరియన్స్ ఆఫ్ 28 years ఉంది సబ్జెక్ట్లో, అండ్ ఆల్సో 28 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వేరియస్ సెక్ట్స్ ఆఫ్ సొసైటీస్ తోటి వర్క్ చేశారు, జైల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు, అండ్ హీఈస్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ ఎక్సైజ్. అండ్ సో చాలామందిని చూశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టైజ్ని రంగరించి ఒక దగ్గరికి తీసుకొని వచ్చి చెప్పగలిగే ఎసెన్స్ వల్ల మేము సక్సెస్ అవ్వగలుగుతున్నాం చాలా ఈజీగా. అండ్ ఆ సబ్జెక్ట్ని కూడా మేము సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తాం, ఒక దాన్ని చదవాలి, ఈ సబ్జెక్ట్ని, ఈ సిలబస్ని కంప్లీట్ చేయాలి అనే ఆ దృక్పథంతో కాకుండా ఈ సబ్జెక్ట్ని మేము చదవడం వల్ల హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద సొసైటీ అనే దాన్ని కూడా నేర్చుకోవడం వల్ల దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఒక సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో కానివ్వండి, ఒక సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్గా చెప్తూనే దాన్ని ఎలా మనం సొసైటీకి అన్వయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ద మిషన్ ద్వారా అండ్ ఏడుకొండల సార్ ద్వారా నేర్చుకున్నాము. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఏడుకొండల సార్కి మోస్ట్లీ ఆన్లైన్ మోడ్లోనే మేము సార్ని కలుస్తాము. అండ్ టుడే వీ ఫిజికల్లీ మెట్ సార్, హ్యాపీ ఫర్ దిస్. అందరికీ నమస్కారం, నా పేరు దుర్గాదేవి. ఇప్పుడు ప్రజెంట్ నేను బీఈడీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సెంట్ ఆల్ఫోన్సస్ కాలేజ్లో. అండ్ నాకు ఏడుకొండల సార్ నాకు మా వదిన ద్వారా తెలిసారు. నాకు సార్ ఒక 1 year బ్యాక్ నుంచి తెలుసు. నా కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం మా వదిన నన్ను సార్కి అప్రోచ్ చేశారు. సో అప్పుడు నేను ఫస్ట్ టైం సార్తో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, చాలా నాకు ధైర్యం వచ్చిందనమాట. నేను కానిస్టేబుల్ అప్పుడు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను, నాకు చాలా భయం ఉండే, అంటే గవర్నమెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు ట్రై ఫర్ మై ఎగ్జామ్స్. సో మేము వదిన నాకు చెప్పారనమాట, నీకు భయం తీయాలంటే నేను సార్తో ఇలా మాట్లాడిస్తాను అని. సార్ చెప్పారు నాకు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం కాదు, నువ్వు సొసైటీ కోసం ఏం చేస్తావు అన్నది నువ్వు నేర్చుకుంటావు ఇందులోకి వచ్చి, ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది నీ ఏం కాదు, నువ్వు జస్ట్ ఇది ఒక ఎగ్జామ్, నీకు ఎంత కేపబిలిటీ ఉంది రాయడానికి అని నేర్చుకోవడానికి మాత్రమే నువ్వు రాస్తున్నావని నాకు సార్ చెప్పారు. సో అలా అప్పుడు నేను సార్ని కలవడం జరిగింది. నేను డైరెక్ట్గా సార్ని కలిసింది ఇవ్వాలి, బట్ ఆ రోజు నాకు ధైర్యం వచ్చిందనమాట, నేను కూడా రాయగలను, ఎగ్జామ్స్ రాయగలను. ఐఎమ్ నాట్ అ టాపర్ స్టూడెంట్ అండ్ నాట్ అ లోవర్ స్టూడెంట్, ఐ వాస్ యావరేజ్ స్టూడెంట్. సో అప్పుడు నేను అటెంప్ట్ చేశాను, నాకు వచ్చింది. నాకు ఫైనల్ ఎగ్జామ్లో ఒక 1 mark ద్వారా పోయింది, బట్ నాకు కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయిందనమాట. అప్పుడు నేను అనుకున్నాను సార్ని ఎలాగైనా కలవాలి. సార్ ఆన్లైన్ క్లాస్లో ఎక్కువ వరకు నేను సార్ని ఆన్లైన్ క్లాసెస్లోనే కలిశాను. సో సార్ ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటుండే. దాని ద్వారా నాకు నోట్స్ ప్రిపరేషన్ అనేది తెలిసింది, బిట్స్ అనేవి ఎలా వస్తాయి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిట్స్ వస్తాయి, అవంతా నాకు సార్ ద్వారానే నాకు తెలిసింది. సో అప్పటి నుంచి ఒక 1 year నుంచి నేను రాసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడు నేను ఫ్రీ ఉన్నా, ఎప్పుడు ఏమున్నా కూడా సార్ నోట్స్ అనేది తప్పకుండా నేను రాసుకుంటాను, అలాగే సార్ క్లాసెస్ అనేవి వింటూ ఉంటాను, విని వాటిని నేను రివిజన్ చేసుకుంటాను. ఆ రివిజన్ పార్ట్ అనేది నాకు చాలా చాలా ఎగ్జామ్స్కి కానీ నా నార్మల్ దానికి కానీ నాకు చాలా ఉపయోగపడుతుంది. టైమింగ్స్ మార్నింగ్ సార్ ఫ్రీ టైం బట్టి ఉంటుంది, మార్నింగ్ కూడా తీసుకుంటారు, ఈవినింగ్ కూడా తీసుకుంటారు, ఒక్కొక్కసారి సండేస్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కూడా తీసుకుంటారు.
సార్ ఒక్క రూపీ కూడా ఆశించకుండా అందరి పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ రావాలి కాబట్టి ఆన్లైన్ క్లాస్ ద్వారా అందరికీ చేరుకుంటారు మరియు అందరికీ తనలో ఉన్న టాలెంట్ని తనలో ఉన్న ఎడ్యుకేషన్ని పంచుతూ ఉంటారని చెప్తున్నాను. ఏడుకొండల సార్ గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. మనమంతా ఆయన కుటుంబ సభ్యులు మనం చెప్పుకోవడానికి గర్వపడాలి. సమాజంలో ఇదొక అంటే సమాజంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, సామాజిక ఉద్యమాలు. ఆ సామాజిక ఉద్యమాలతో ఎప్పటికైనా అంటే భారతదేశ చరిత్ర చూసుకున్నా, తెలంగాణ చరిత్ర చూసుకున్నా, సాయుధ రైతాంగ పోరాటాలు కానీ ఎన్నో జరిగినాయి. ఆ సామాజిక ఉద్యమాలతో సాంఘిక పరికల్పన అనే అంశాలు మనకి లభించలేదు, కూడు గూడు గుడ్డ. కానీ మిషన్ అనేది నెక్స్ట్ భవిష్యత్తు తరాలలో అలాంటి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ ఉచితంగా లభిస్తాయని నేను ఆశిస్తున్నా. ఈ ప్రయాణం నా జీవితాంతం అంటే నేను ఈరోజు సక్సెస్ అవుతానో ఫెయిలియర్ అవుతానో కాదు, జీవితాంతం ఒక మనిషి గొప్పగా ఉండాలన్న ఆలోచనతో కోరుకునేదే మిషన్. సార్ని అంటే మా తల్లిదండ్రులు చదువుకోలేరు, అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిదీ నువ్వు ఏం చేసినా రైటే అంటారు. కానీ మన ఏడుకొండల సార్ ఏంటంటే నువ్వు చెప్పేది వింటాడు, ప్రతిదీ వింటాడు, ఒక పేరెంట్ లెక్క. నేను ఇప్పటికీ చెప్తున్నా, మాది బైన్సా మహారాష్ట్ర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది, మా ఊరు దాటితే మహారాష్ట్ర. నేను ఇప్పటికీ హైదరాబాద్కి వచ్చినప్పట్లో ప్రతిసారి నేను సార్ దగ్గర కలిసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు సార్ ఫోన్ చేసి రాజేందర్ డబ్బులు ఉన్నాయా అని అంటాడు. అంటే ఒక వ్యక్తి తన యొక్క అంటే ఒక రిలేషన్కే వాల్యూ ఇస్తలేదు ఈ సమాజంలో. నేను ఎక్కడో నాది మహారాష్ట్ర బార్డర్, అక్కడ నుంచి నేను ఒక 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడ సార్ దగ్గరికి వస్తే ఆయన నన్ను ఒక కుటుంబ సభ్యునిగా స్వీకరిస్తాడు. అదేవిధంగా మిషన్లో నేను ఒక్కనే కాదు, మిషన్ అంటే మనం ఇదంతా తెలిసినప్పుడు మనం ఇంకా ప్రపంచనాలు సృష్టించవచ్చు ఈ సమాజంలో. మనదంతా ఒకే ఆలోచన, నిస్వార్థమైన వ్యక్తుల యొక్క ఆలోచనలకి మనం విలువ ఇద్దాం, వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా మనం రేపటి సమాజం కోసం పోరాడదాం. ఇది 9వ యానివర్సరీ కావచ్చు, భవిష్యత్తులో మిషన్ యొక్క 100వ జయంతి ఉత్సవాలు కూడా మనం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకుంటాం. అది నాకు నమ్మకం ఉంది. అప్పటి వరకు మిషన్ అనేది ఒక జీవనదిగా ప్రవహిస్తూనే ఉంటది. ఈ ప్రవాహంలో ఎంతో మంది వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ కలుస్తాయి. అదంతా సమాజ హితం కోసం కోరుకుంటాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై మిషన్, జై భారత్. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మన సమాజంలో చాలామంది ఉద్యోగముఖ వ్యాపారం అయిపోయింది, రాజకీయం వ్యాపారం అయిపోయింది, విద్య వ్యాపారం అయిపోయింది, వైద్య వృత్తి వ్యాపారం అయిపోయింది, స్కూలు కాలేజీ ఏవైనా వ్యాపారం అయిపోయింది. ఏం చేసినా ఎంత సంపాదించడం అని చెప్పి లెక్కలు వేసుకొని పోటీ మరి సంపాదిస్తున్నారు. మరి ఈ సందర్భంలో మరి ఈ పోటీలను పక్కన పెట్టి ఒక మానవతా దృక్పథంతో ఒక మానవత పెద్ద మనసు చేసుకొని మరి అతనికి ఉన్న నాలెడ్జ్ను విజ్ఞానాన్ని 10 మందికి పంచుతూ మరి సొసైటీలో ఇంతమంది నిరుద్యోగులకు ఇతను ఈ విధంగా సాయం చేయడం చాలా గొప్ప మనసు ఇది. మరి నిజంగా సార్ మీరు చాలా గ్రేటు. ది మిషన్ అనే సంస్థ ఇందాక రాజు చెప్పినట్టుగా ఒక జీవనదిలాగా ఇది నిరంతరం ఇంకా జీవనదిలోకి పిల్లకాలంలో వచ్చి చేరినట్టుగా ఇంకా పెద్ద నదిగా రూపాంతరం చెంది ఇది ఇట్లనే ప్రవహించాలని చెప్పి కోరుకుంటున్నా. ఆ జీవనదికి నిజంగా ఏమన్నా అవకాశం ఉంటే సందర్భంలో నేను కూడా నా వంతుగా తప్పకుండా ఎల్లవేళలా కూడా మీరు ఏది అడిగినా కూడా ఖచ్చితంగా కాదనకుండా నా వంతు నేను సాయం చేస్తా. ఎందుకంటే నేను ఒక వాలంటరీగాను ఒక లెక్చరర్గా పనిచేయకపోవచ్చు, కానీ ఒక బిజినెస్ మ్యాన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమంలో ఖర్చు పెట్టాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను 2018లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు నేను సర్పంచ్, అంటే ఇబ్రాహీంపట్నం మండల్ ఉప్పరోడ్ సర్పంచ్. నేను రంగారెడ్డి జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా కూడా పనిచేసిన. ప్రభుత్వానికి నేను టీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ కూడా దాదాపు ఒక 100 విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన, అంటే మంచి గురించి. పార్టీలో ఉండి ప్రభుత్వం ఉండి కూడా నేను మంచి గురించి పనిచేసిన తప్ప దాన్ని చెడు చేసినా మంచి అని అనలేదు. నేను సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఒక పాంప్లెట్ వేసిన ఊళ్ళో అవినీతి లేని పాలన తెస్తా అని చెప్పి చేసిన. అంటే చాలామంది వెక్కిరించారు. అంటే ఎట్లా తెస్తావు, తీసుకో, అందరి లెక్క సర్పంచ్ లెక్క లంచాలు తీసుకోవా, లేఅవుట్ల దగ్గర తీసుకోవా, కాలేజీ దగ్గర తీసుకోవా, రైస్ మిల్ దగ్గర తీసుకోవా, ఇట్లా ప్రతి దగ్గర లంచాలు వస్తాయి కానీ నువ్వు తీసుకోవా అన్నారు. నేను తీసుకోను. మరి తీసుకోదు నువ్వు ఇన్ని రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? జనరల్గా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే నేను ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చిన. నిజంగా చెప్తున్నా. అంటే ఖర్చులు పెట్టుకుంటా కూడా అంతకుముందు 5 సంవత్సరాలు
సాంఘిక సేవా కార్యక్రమాలు చేసుకుంటే కూడా ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చిన. మరి ఇన్ని డబ్బులు పెట్టుకుంటే నువ్వు కూడా ఏం తీసుకోవాలన్నారు, లేదు తీసుకోవాలని చెప్పిన. సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు తెలిసి ఉంటుంది, చాలా మంచి కాలేజు. అక్కడ ప్రొఫెసర్ మధుసూర్ రెడ్డి గారు దాన్ని స్థాపించిన 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసారు. అది ప్రతి సంవత్సరం కూడా అలా ఫ్యాకల్టీ చాలా బాగా మంచిగా పెడతాడు, ప్లేస్మెంట్స్ చాలా మంచిగా వస్తాయి. ఎందుకంటే అతను మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ప్లేస్మెంట్లు ఇప్పిస్తాడు. నేను సర్పంచ్ ఎన్నికైన తెల్లారి అతను ఒక స్వీట్ బ్యాగ్ తీసుకుని మా ఇంటికి వచ్చిండు. ఎందుకంటే 2010 నుంచి స్టార్ట్ అయింది, తర్వాత బిల్డింగ్ కట్టుకుంటా పోయిండు. కానీ ఏ బిల్డింగ్ కూడా ఆయన పర్మిషన్ తీసుకోలేదు. తర్వాత ఫస్ట్ స్టార్ట్లో తీసుకుండు, తర్వాత తీసుకోలేదు. దీనికి అన్నిటికి సంబంధించి హెచ్ఎండిలో ఒక 2,40,00,000 రూపాయలు ఫైన్ కట్టిండు. దాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రటరీ అప్రూవల్ చేయాలి. స్వీట్ డబ్బా తీసుకుని వచ్చిండు, వచ్చి కూర్చొని సరే ఇట్లా అది అప్రూవల్ చేయాలి, మీకు సెక్రటరీ గారికి ఇస్తాము, అదే కాకుండా మీకు సంవత్సరానికి కూడా ఇంత సంవత్సరం ఉంటుందని చెప్పిండు. ఎంత అన్న, ఏందన్నా అంటే ఇట్లా డబ్బులు ఇస్తాం సార్ అన్నాడు. సార్ నేను మీరు ఇద్దరే ఉన్నాము, మంచి పని చేసారు, ఇంకో 3 వ్యక్తులు ప్రస్తావన తెలియదు, నాకు అట్లాంటిది అవసరం లేదు. ₹1 కూడా మా ఊరికి నాకు కానీ ఎవరికి కలిగాల్సిన పని లేదు. మీరు ఒక మంచి విద్యాసంస్థ నడుపుతారు, చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీ కాలేజీలో, మీరు కౌన్సిలింగ్లో సీట్లు వస్తున్నాయి, తర్వాత మీరు డొనేషన్ కూడా బాగా తీసుకుంటూ పర్లేదు. కానీ అయినా కూడా మంచి ఫ్యాకల్టీ మంచి ప్లేస్మెంట్లు వస్తున్నాయి. మీరు ఆ విధంగా మీరు కొనసాగించేది. కానీ ఖర్చు పెట్టినా నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట మీదనే ఉన్నా. ప్రతి గ్రామంలో ఏమవుతుందంటే సర్పంచ్ తీసుకొని ఆ పాలకవర్గం అంటే వార్డు మెంబర్లు, సెక్రటరీ, ఉప సర్పంచ్ పంచుకుంటారు. నేను ఆ సంస్కృతి కాదు, ఈ 10 మంది వార్డు మెంబర్లు కాదు, ఈ గ్రామంలో 4,000 మందికి అభివృద్ధి చెందాలి. ఏ వచ్చినా గ్రామానికి అందరి కోసం వచ్చినాయి కదా, అందరికి ఉపయోగపడే ఉద్దేశంతో నేను చేసిన. మరి నిజంగా నేను కూడా, ఎందుకంటే వెంకటేశ్వర సార్ కూడా ఈ మాట నా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే నా గుణం అట్లుంది. సార్ ఒకనాడు వచ్చి చూస్తుంటే పక్కన మా ఆపోజిట్ ఇంట్లో ఉంటాడు సారు, విద్యార్థులు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తుండు. 2-3 సార్లు చూసి ఏం తప్ప కింద కూర్చుని ఈ కాలంలో ఇంక ఏంది జరుగుతుందని చెప్పి ఒకసారి అలా నా పేరు రామరెడ్డి, ఆ ఓనర్ పేరు రామరెడ్డి అన్న ఏం జరుగుతుందని అడిగిన. ఇట్లా చాలామందికి ఇట్లా ఏడుకోటలు గారు అని చెప్పి సిఐలో ఎక్సైజ్లో పనిచేస్తాడే, చాలా మంచి వ్యక్తి, చాలామందికి ఉద్యోగాలు చేసిండు, మంచి కోచింగ్ ఇస్తాడు, వాళ్ళు వచ్చి వస్తావారు పోతావారు ఇట్లా అని అన్నాడు. అంటే నేనేమన్నా మరి అంత మంచి కార్యక్రమం చేస్తుంది కదా, వాళ్ళకి ఏమన్నా స్టూడెంట్స్కు టెక్స్ట్ బుక్స్ కానీ ఇంకేమన్నా ఏ విధంగా ఉపయోగపడి ఉంటే నేను చేస్తాను చెప్పిన. అప్పుడు టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వచ్చి ఓ సండే వచ్చి మళ్ళీ లంచ్ రావడానికి చాలా కష్టమవుతుంది, అంటే అది నేను ఏర్పాటు చేస్తాను చెప్పిన. మరి నాకు అవకాశం కల్పించింది ఈ మిషన్లో సారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. నిజంగా ఏడుకొండలు గారు ఇంకా ముందు కూడా నిజంగా సార్ 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినా కూడా ఇంతమంది చప్పట్లు, ఇంతమంది అభినందనలు రావు. మీ కుటుంబ సభ్యుల మధ్యన మీరు నిజంగా మీ తల్లి గారు, నిజంగా మీ జ్యోతి గారు, మీ తమ్ముడు, మీ అల్లుడు, అంటే ఇంకా మీ మిషన్ సభ్యులు ఇంతమంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ అలా కొడుకు కోడలు వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు తప్ప సమాజం గుర్తుపెట్టుకుంటుందా? నథింగ్. నిజంగా మీకు నిజంగా దేవుడిచ్చిన వరము, మీ తల్లిగారు ఆశీస్సులు ఇట్లే ఉండి ఈ మిషన్ కార్యక్రమాన్ని నిజంగా జీవనలాగా రాజు కన్నా ముందు ఒక స్టూడెంట్ మాట్లాడిండు, A+B హోల్ స్కోర్ = A² + B² + 2AB. దట్ ఈస్ మినిమం ప్రిన్సిపల్ 8th క్లాస్ నుంచే. కానీ ఆ ఫార్ములా కూడా ఫుల్ ఫామ్ రాని స్టూడెంట్స్ కూడా మీ దగ్గర ఉద్యోగం సాధిస్తారు అంటే మీరు ఎంత మోటివేట్ చేస్తున్నారు, మీరు ఎంత అసలు నిజంగా అది వర్ణించడానికి. మాకు నారాయణ కాలేజీలో ఒక లెక్చరర్ ఉండు, బెంగళూరు క్యాంపస్లో ఉంటాడు, ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారట. ఫస్ట్ డేనే ఆయన ఏమన్నా అంట 1020 రాయమన్నా అంట. 1020 200 మందిలో 5 మెంబర్లు రాశాడు. 1020 రాయబట్టి 1000 రాసి మళ్ళీ 20 పెట్టింటారు పక్కన. నిజంగా 1020 అనేది 1020 అయితే 1020, కానీ 1020 రాయమంటే 1000 రాసి 20 పెట్టారంట. అట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. మరి అట్లాంటి A+B స్కోర్ అయినా అంతే, కదైనా అంతే. మరి అట్లాంటి వాళ్ళను నిజంగా తీర్చిదిద్ది ఈ సమాజంలో నిజంగా మీరు కూడా తర్వాత ఉద్యోగాలు వస్తాయి. మరి ఉద్యోగాలు వస్తే ఒక రూల్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుందండి సమాజంలో. మీకు ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, సీఎంలు, ఎంపీలు, మంత్రులు, పిఎంలు 5 సంవత్సరాలు డ్యూటీ అన్నది. కానీ మీరు జీవితాంతం డ్యూటీ చేస్తారు, ఓవర్నైట్ మారలేరు. కానీ సమాజంలో మార్పు రావాలి. వాళ్ళు చెప్పేది మీరు వినొద్దు. మీరు రూల్ ప్రొసీజర్ ప్రకారం పనిచేసినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, అంతే తప్ప ఎప్పటికీ బాగుపడదు. ఒక తల్లి నవమాసాలు పూస్తే ఎంతో మనకు తెలుసు. అలాగే 9 వసంతాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ శతవసంతాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. మిషన్ అంటే
చాలా మంది అనుకుంటారు ఒక ఉద్యోగం అని. ఇది ఒక ఉద్యోగం కాదు, ఒక ఉద్యమం. ఇలాంటి అద్భుతమైన సేవా కార్యక్రమం చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఈరోజు ఎంతవరకు నేను, నా కుటుంబం, నా తల్లి, నా భార్య అంతే, కానీ సమాజం గురించి ఎవరు ఆలోచించరు. ఇలాంటి సమాజంలో ఎన్నో మంచి పనులు చేయాలంటే కూడా చాలా గట్స్ ఉండాలి. నాకేంటి, నాకేమవుతుంది, ఎవడో ఏదో అయితే నాకెందుకని చాలామంది అనుకుంటారు. కానీ వీళ్ళందరూ నా వాళ్ళే, నాకు అందరూ కావాలని ఒక దృక్పథంతో ఆలోచించే మంచి మనిషి సార్ ఎడుకొండల గారు. నేను నిజంగా మిషన్ స్టూడెంట్ కాదండి, మిషన్ గత ఒక 9 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. సరిలేరు మీకెవరు, సాటిరారు మీకెవరు, పోటీ రారు మీకు ఎవరు. ఇలాంటి కొన్ని మంచి మంచి సేవా కార్యాలను చేయాలంటే దేవుడి గుళ్ళో నుంచి, జనం నుంచి కాదు సార్, సమాజం నుంచి పుట్టుకొచ్చి ఈ సమాజానికి సేవ చేస్తారని కోరుకుంటూ. మిషన్ అంటే ఒక మనిషి, ఒక 10 మెంబర్స్ కాదు, అదొక సమూహం అంతే. లైక్ ఎంత ఉన్నా అక్కడ తగులుతూనే ఉంటారు మిషన్ 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 అని. అండ్ నాకు రియల్లీ చెప్తున్నాను, ఊటీలో నేను లైక్ ఒకసారి ఫుట్బాల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నాకు కొంతమంది కలిసారు, యాలాస్ అని, తోడా ట్రైబ్ వాళ్ళు కూడా మిషన్ స్టేటస్ పెట్టుకొని నువ్వు కార్తిక్ కదా నుంచి కలిసాను నన్ను. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ నో బౌండరీస్. అండ్ మిషన్ ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, ఇట్స్ గోయింగ్ ఇన్ టు వేరియస్ స్ట్రీమ్స్. స్పోర్ట్స్, కబడ్డీ కానీ, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్, లైక్ చాలా స్ట్రీమ్స్లో వెళ్తుంది. ఇక్కడే మనకు కబడ్డీ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రీమ్స్. యాక్చువల్గా మిషన్కి మీ అందరికీ ఒకటే సైడ్ తెలుసు సార్, ఇప్పుడు నాకు కామ్గా, కంపోజ్గా, కానీ ఇంకొక సైడ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. లైక్ దాంట్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్. అంటే ఈ 9 years జర్నీలో జస్ట్ ఒక స్టెప్ ఎక్కగానే ఇంత డిస్టెన్స్ రాలేదు. లైక్ యాక్చువల్గా స్టార్టింగ్ యూట్యూబ్ క్లాసెస్ తోటి అయింది. ఇప్పుడు అసలు యూట్యూబ్ క్లాసెస్ కంప్లీట్లీ స్టాప్ ఉన్నాయి. లైక్ స్ట్రీమింగ్ ఇప్పుడు స్టాప్ అయింది కంప్లీట్గా. ఎందుకు? లైక్ ఎప్పుడైతే ఒక స్ట్రీమ్ అనేది బిగ్గర్గా గ్రో అవుతుందో ఇట్ విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్. నేను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతని వందనాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇంతకుముందు వచ్చిన గెస్టులు, వచ్చిపోయినటువంటి గెస్టులు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్న గెస్టులు కానీ, మరియు ఇక్కడ హాజరైనటువంటి అందరు కానీ, వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి ఎందుకు హాజరైనారని అనుకుంటే, వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం, ఒకే రకమైనటువంటి మనస్తత్వం, ఒకే రకమైనటువంటి అభిరుచి కలిగి ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఆ విధంగా ఉన్నందుకు మీ అందరు కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమం అన్న నాకు చాలా షార్ట్ పరిచయం. జస్ట్ 6 నెలల కింద నుంచి ఒకటే ఇంట్లో ఉంటాం, సేమ్ పోర్షన్లో, సేమ్ ఇంట్లో, ఒకటే ఇంట్లో ఉంటాం కాబట్టి అప్పటి నుంచి బాగా పరిచయం చూస్తూ ఉంటాను కదా. ఒక ఆదర్శంగా ఉండే మనుషులు, ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ తోటి ఉండే మనుషులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండడం గమనిస్తూ ఉన్నాం. అందువరకు ఆ పక్కనున్న రామ్రేట్ అన్న మోటివేషన్ అయిపోయి ఆయన కూడా ఇక్కడ మిషన్లో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి ఈరోజు కొద్దిగా వేరే బిజీగా ఉంటే కూడా అన్న చెప్పంగానే ఇక్కడ రావడం జరిగింది. నా ఉద్దేశం ఏం చెప్తున్నామనంటే, ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళందరూ ఏ విధంగా మనస్తత్వం కలిగిందంటే, ఒక మనిషికి మన కెరీర్లో అన్న తన మిషన్ ద్వారా మన మనిషి జీవితంలో 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి వ్యక్తిగత లక్ష్యం, వ్యక్తిగత మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మిషన్లో 2 పనులు చెప్తూ ఉంటుంది. రెండోది, మనం సమాజంలో ఒక మనిషివి కాబట్టి సమిష్టి బాధ్యత అనేది కూడా ఉంటుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తిగత బాధ్యత ఉండదు, సమాజ బాధ్యత కూడా ఉండదు. ఇక్కడ మనం వ్యక్తిగత బాధ్యత తీసుకొని సక్సెస్ కావడానికి రెడీగా ఉన్న మిత్రులకు, సక్సెస్ అయ్యి కూడా ఇక్కడ వచ్చినటువంటి ఆదర్శవంతులకు, మరియు సక్సెస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటి సమాజం పరంగా మనం ఏం చేయాలి అని చెప్పి ఆలోచనతోటి, ఏదో చేయాలనే ఉద్దేశంతో 2 అవుతున్న ఆకలి కొనుక్కుంటూ ఇక్కడ మీరు ఉంటున్నందుకు మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, ఈ అన్న ఒక్కడే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ పెట్టేసుకొని ఈ కార్యక్రమానికి ఇంత సమయాన్ని కేటాయించి ఈ సభ్యుల సమూహం ఏమైతే ఉందో ఇవన్నిటికీ లీడ్ చేస్తూ సమాజంలో ప్రతి వ్యక్తి తన సామాజిక బాధ్యత కూడా ఉండాలి వ్యక్తిగత లక్ష్యంతో పాటు అనేది గుర్తు చేసి
రామరెడ్డి సర్పంచ్ లాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళను, జలంధర్ రెడ్డి సిఐ లాంటి వాళ్ళను మోటివేషన్ చేస్తున్నందుకు ఈ అన్నకు మా సపోర్టు మోరల్గా వేరే యాంగిల్స్ ఏ విధంగా అయినా సరే మా సపోర్టు మా వీలైనంత వరకు ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుందన్నా, మీతో పాటు మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి మీరు మీ కుటుంబ సభ్యులాగా మాకు భావించుకోవచ్చు. మనది వ్యక్తిగత ఈ రోజులలో మనం గమనించినట్టయితే వ్యక్తిగత కెరీర్లో సక్సెస్ అవుతున్న వ్యక్తికి తర్వాత ఇంకేం లేదా అయిపోయింది అని చెప్పేసి ఉద్దేశం ఉండి ఖాళీగా ఉంటున్నాడు. ఆయన నేను జాబ్ కొట్టేసినా లేకపోతే నేను ఇంకా బిజినెస్ చేసినా ఇంకా నా డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి ఖాళీగా ఉండకుండా ఎవరైతే సమాజంలో తమ బాధ్యతలను చేయాలనో అది గుర్తు చేసేదే ఈ మిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ మిషను ఆ విధంగా వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ సక్సెస్ అయిన వాళ్ళని అందరినీ మోటివేషన్ చేస్తున్న అన్నకు మరొకసారి చెప్తూ ఈ రామరెడ్డి లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు అందరూ కూడా అన్నకు తోడుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మనది మిషన్ బాధ్యత పెద్దగా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ను, నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి కల్చర్ను, నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి ఎన్విరాన్మెంట్ను మనం అందించేసి మన బాధ్యత తీర్చుకోవడంలో ముందు స్టెప్ వేసి ముందుకు పోతున్న అన్నకు ఒకసారి మరొకసారి మనందరం కోఆపరేషన్ చేస్తామని హామీ ఇస్తూ ఇట్లా అవుతుంటే సార్ తీసుకున్నారంటే ఇంకా మీరు అసలు ఆగరు, చెప్పండి సార్ ఇంకా చెప్పండి సార్ అనేసి. కానీ మనకు టైం లేదు కదా. ఎనీహౌ సార్ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు సార్ తీసుకున్నంత బాధ్యత మీరు తీసుకోలేకపోయినా అందులో కొంతైనా తీసుకొని ఈ మిషన్కి ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్మోస్ట్ చాలా మంది తీసుకెళ్తున్నారు కానీ సార్ తీసుకున్నంత సీరియస్గా తీసుకోకండి. అంతొద్దు చాలా కష్టం అంత తీసుకోవడము. సో మీకైనంత వరకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఎంతో కొంత, ఒకరికి ఒకరు 1+1 మీ ఒక్కరుంటే ఇంకొకరు ద మిషన్ అనేసి ఖచ్చితంగా తీసుకోండి. సార్ అంబిషన్ కూడా అదే, ఒక్కరి వల్ల ఏది కాదు, ఒకరొకరు తీసుకుంటూనే బ్రాంచెస్ లాగా వెళ్ళిపోతుంటుంది ముందుకి. సో ఖచ్చితంగా మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్. 2 minutes. Since that 2 minutes, I got very much inspired and followed every class of Sir. So, Sir's inspiration has led me to do so many wonders. Is everything because of Sir's support only. And one more thing, after seeing Sir, I got very much somewhat like confident. I don't know why, I really like Sir. I admire him so much. I really thankful Sir for this opportunity. So, thank you Sir, thank you so much. Mission ideology should be spread everywhere and I hope everyone would be in this journey. Most of them, I was shocked to see this many people coming here and seeing Sir. I was like, oh my God, I guess I'm not a student here. I'm like a family of in front of you people. Thank you Sir, thank you so much. ఇప్పుడు నేను ఆపర్చునిటీస్ లేక అంటే ఫార్మా సెక్టర్ వేరు. ఆఫ్టర్ దట్ నేను మిషన్కి దాని గురించి తెలిసంటే మా హస్బెండ్ చెప్పాక నేను ఐ కెన్ డూ అని ప్రిపేర్ అవ్వగలుగుతానని చెప్పేసి నేను అక్కడ ప్రైవేట్ జాబ్ రిజైన్ చేసి ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాంటెంట్స్ ఆఫ్ మిషన్ అది నా మైండ్లో ఉండి నేను రిజైన్ చేశానండి. వాళ్ళందరూ అడిగారు ఎలా ఎందుకమ్మా నీకు అంత కాన్ఫిడెన్స్ అంటే నేను ఫస్ట్ ఒక 1-15 days క్లాసెస్ ఫాలో అయ్యాక ఒక ఇంటి అవలీలాగా నేర్చుకోవచ్చు హిస్టరీ, పాలిటీ, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్. ఆఫ్టర్ దట్ ఐ ప్రిపేర్ ద డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్. నా క్యాస్ట్లో అక్కడ రిజర్వేషన్ పోస్ట్ లేదని తెలిసి జనరల్లో నేను గివెన్ ద టగ్గెస్ట్ కాంపిటీషన్ కూడా ఇచ్చాను. బట్ నేను గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోయానని బాధపడినా అగైన్ వై షుడ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ స్టాప్ చేయాలి, ఇంట్లో హౌస్ వైఫ్ ఎందుకు ఉండాలి, అగైన్ యాజ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్క సక్సెస్ అయిన గవర్నమెంట్ ఎగ్జామ్లో అని చెప్తున్నారు. బట్ ఐఎమ్ ద సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆల్సో బికాస్ ఆఫ్ ద మిషన్. ఎందుకంటే నేను అప్పుడు అలా సింప్లీ ఎందుకు కూర్చోవాలి అని చెప్పేసి ఇక్కడ లెక్చర్ ఎలా అయితే మా బ్రదర్ అంటే మేము మామూలు అన్నగారని పిలుచుకుంటాం. నేను ఇలా ఎందుకలా కాలేజ్ నుంచి ఉండాలి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇన్ ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మా కాలేజ్. సో ఇక్కడ ఏదైతే నేర్చుకున్నా అంటే మిషన్ అనేది 13 subjects. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్, ఇట్ ఈస్ ఎ మోరల్ వాల్యూస్. ఇక్కడ ప్రతి ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చదువుకుంటే ఫ్యామిలీకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది అన్నగారు ఏడుకొండలో సీనన్న దెన్ పవన్ మనం చూసినాం. అలానే మీ ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరిని మీరు అలా మోటివేట్ చేసి అప్కమింగ్ జనరేషన్ వ్యూ హ్యాస్ ఏ మీరు పెళ్ళైన తర్వాత మీ పిల్లలకి మీరు నేర్చుకున్న వాల్యూస్ ఇక్కడ మీరు స్ప్రెడ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మిషన్ అనేది మీరు ఒకటే సబ్జెక్ట్
తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి థ్యాంక్ యూ. అయిపోయింది.